బెత్లెహేమా, నువ్వు ఏమాత్రము అల్పమైనవు దాను కావు, నీలో నుంచి వచ్చేవాడు రాజుగా వస్తాడనంటే వడ్రంగి పని చేసుకునే యేసేపు రాజెలా అయ్యాడయ్యా అనేది వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్న. వడ్రంగి అయినటువంటి యేసేపు, అరిమతైన యేసేపు రాజు కాదు కదా. హీఈస్ నాట్ ఎ రెక్స్, ఆర్ఈఎక్స్, రెక్స్ కింగ్ కాదు. కానీ వచ్చివాడు రారాజు అని వాక్యం చెప్పబడింది. ఆ వడ్రంగి వాడు రాజు కాదు కాబట్టి వచ్చినవాడు మెస్సయ్య కాదని వాళ్ళ మనసులో అలాగా కొన్ని ఆలోచనలు మిగిలిపోయాయి. వాళ్ళేం సామాన్యులు కాదు, మనకంటే జీనియస్ వాళ్ళు, మీకంటే కూడా నాకంటే కూడా బాగా జీనియస్ వాళ్ళు. రెండో విషయం చెప్తున్నాను. తల్లిదండ్రుల వల్ల పుట్టిన వారు మాత్రమే, ఎందుకంటే వంశావళంతా కూడా పుట్టెను రాయబడింది. కానీ ఈయన మాత్రము తల్లిదండ్రులు లేకుండా పుట్టాడని చెప్తున్నారు కనుక ఈయన దేవుని కుమారుడు లేదా మనిషి కుమారుడు కూడా కాదని వాళ్ళ అభిప్రాయం. ఇన్ని అభిప్రాయాల మధ్యలో సేవ చేయడం యేసుక్రీస్తు ప్రభుకి చాలా చాలా కష్టతరంగా మారిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఈయన బయలుజేబుల వల్ల దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు, ఈయన మాంత్రికుడు అని అన్నారు. గెరాసన దేశంలోకి వెళ్తే వాళ్ళన్నారు, ఓ మాంత్రికుడా, మమ్మల్ని మా ప్రాంతాన్ని విడిచిపెట్టిపో అన్నారు. నిషేధించబడిన రాయి. ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడైనటువంటి యోహాను, సాక్షాత్ యోహాను ఏమన్నాడంటే, తోడబుట్టినట్టు యోహాను అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత, భార్యాభర్తలు ఏకం కాక మునుపు పుట్టినటువంటి వ్యక్తి తండ్రి వలన యేసుక్రీస్తు ప్రభు అయితే, వారిద్దరికి మళ్ళా వివాహమైన తరువాత యోహాను పుట్టాడు. యోహానుతో పాటు సహోదరులందరూ కూడా ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభుకి మతి చెల్లించిందన్నారు. దే హ్యావ్ టు బి ట్రింబలింగ్ దేర్ మైండ్, దే కాంట్ బి అండర్స్టాండింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుకి ఇంట్లో కూడా సరైనటువంటి అవగాహన స్థితి లేనట్టుగా మన వాక్యం చూస్తే భయం ఇస్తుంది, హృదయం అంతా బాధేస్తుంది. గెరాసన దేశంలో వెళ్తే అన్యులు అన్నారు, ఈయన మాంత్రికుడు, వెళ్ళిపో అన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బయలుజేబుల వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు కాబట్టి ఇతడి వెర్రివాడు, పిచ్చివాడు అని అన్నారు. ఇంతమంది మధ్యలో ఈ నిషేధించబడిన రాయి ఎలాగ సేవ చేసిందనేది ఈరోజు ప్రధానమైన అంశం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చివరకు సిలువ మీదకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడైతే కిందకి దూకు, నువ్వు కిందకు దూకి ఒక అద్భుతాన్ని చేసి ఇప్పుడు నీవు దైవ కుమారుడని ప్రత్యక్షపరచుకో అన్నారు. అప్పుడు కూడా అవమానమే. లాస్ట్ ఆఫ్ మూమెంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభుకి అవమానమే జరిగింది. కొరాజీనా బేసాయాదికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, ఒక్క సూచక్రియ మాకు చూపించు. అనేక ప్రాంతాల్లో సూచక్రియలు చేస్తూ వచ్చావు కదా, గుడ్డివాడు కళ్ళిచ్చావు, మూగవాడు మాట్లాడాడు, చనిపోయిన వారు లేపబడ్డారు, ఇన్ని అద్భుతాలు ఎక్కడెక్కడో చేశావు. కానీ ఈ కొరాజీనా బేసాయాదికి వచ్చిన నీవు ఒక్క అద్భుతాన్ని మా కోసం చెయ్యి. ఈ అద్భుతాలు కాదు, ఏవి పాత బోధ మాకొద్దు. కొంతమంది ఏం కోరుకుంటారు, ద ఓల్డ్ మెసేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ, బట్ ఐ వాంట్ ద న్యూ మెసేజ్ ఫ్రమ్ యూ. దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫర్ ద కొరాజిన్ బేసాయిదా. ఆ బేసాయిదా వాళ్ళు, ఆ కొరాజినా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నుంచి ఒక ప్రత్యేకం ఏమైనా కోరుకుంటే, ఆకాశంలో నుండి మాకు ఒక సూచన కనపరచబడినారు. ఆయన సూచన కనపరచుంటే ఎంత హానర్ అయ్యి ఉండేది అక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన అక్కడ సూచన చేయలేదు. హీ డిడ్ నాట్ డూ ద మిరకల్ ఆన్ టు ద ప్లేస్. హీ బికేమ్ అండ్ వెంట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ నిషేధించబడిన రాయికి నీకులాగా ఎక్కడ శాలువాలు కప్పలేదు, నీకులాగా ఎక్కడ ఘనత కలగలేదు. ఆరంభము నుండి త్రోటుపడిన రాయిగా, ఆరంభము నుండి అడ్డుపడిన రాయిగా, ఆరంభము నుండి ఈయన ఒక రాయిగా కనపడ్డాడు. కానీ ఎవ్వరికి కూడా ఈయన కనబడలేదు. పోనీ వచ్చినప్పుడన్నా ఇంట్లో వాళ్ళు గుర్తించాలంటే అక్కడ గుర్తించలేదు. అన్యులు ఆయన సరిగా అర్థం చేసుకోలేదు. పైపెచ్చు ఇంతకంటే ఎక్కువగా ఇక్కడటువంటి కొరాజీనా బేసాయిదా వాళ్ళు అద్భుతాలు ఆకాశం నుండి చూపిస్తే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడని నమ్ముతావన్నారు. పోనీ చివరగా అన్ని జనులందరూ వచ్చినప్పుడు వారికి రొట్టెలు, మాంసాన్ని, చేపలన్నీ పెడుతుంటే అన్నీ తిన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, రొట్టెల కొరకు, చేపల కొరకు వీళ్ళు వచ్చారే కానీ వాక్యం కొరకు వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుని రిజెక్ట్ చేశారు. చివరికి యేసుక్రీస్తు ప్రభుకు 70 మంది శిష్యులు ఉన్నారు.
70 మంది శిష్యులు ఉంటే ఒకే రోజున 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 70 మంది ఒకసారిగా వెళ్ళిపోయారు. నువ్వు లీడర్షిప్ క్వాలిటీలో ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. 70 మంది ఒకేసారి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనమైతే ఏమనుకుంటాం? మళ్ళంటి వాళ్ళు ఏమంటారు? నా అనిలన్నా నువ్వు చేసేది పరిచర్య కాదన్నా, మణిబాబన్నా ఒకసారి చెక్ చేసుకున్నా, 70 మంది నుంచి వెళ్ళిపోయారన్నా. ఇప్పుడు నీతో మిగిలింది 12 మందిలో కూడా ఒక ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇక నీ దగ్గర ఓన్లీ సాలిడ్ పీపుల్ 11 మందే ఉన్నారు. సాలిడ్ పీపుల్ ఇంకా నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 11. 70 మంది మెజారిటీ ఎక్కడ? -2 11 మంది ఎక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి పరిచర్య పెరిగిందా దిగజారిందా? మనుషునితిగా అనుకుంటే కొంచెం తగ్గింది అనుకుంటాం, అంతేనా? మన మనుషునితిగా ఆలోచన చేస్తే నేను ఏంటిది థింకింగ్ ఆఫ్ ద మ్యాన్క్యులర్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇన్ని పరిస్థితుల మధ్యలో ఆయన ఎలా పరిచర్య చేశాడు? సేవకులైన మనకు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న ప్రశ్న, నేను నీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువులాగా నేను కించపరిచి మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్గా నీ భార్య, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ అయినవారు, నీ గ్రామస్తులు నీ గురించి చాలాసార్లు ఇతడు తక్కువ వాడని, లేదా కులాన్ని బట్టి కాదు, క్షమించండి, ఇతడు తక్కువ వాడు అంటే మాలాగా చదువుకోలేదు, లేక మాలాగా చర్చి లేదు, మాకులాగా వీడి సేవ చేయలేదు, మాకులాగా వీడికి ఏమీ లేదు అని చాలామందిని తిరస్కరిస్తున్నప్పుడు వారి మధ్య నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? సెకండ్ థింగ్, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేస్తున్నప్పుడు ఓహో ఆహో అన్న ఈ ప్రజలు కొరజిన బేత్సయిదాకు వచ్చినప్పుడు ఒక్క అద్భుతం కూడా జరగలేదు. నువ్వు పరిచర్య చేసిన ప్రాంతాలలో ఆరంభంలో అనేకమైన అద్భుతాలు జరిగేటివి. ఇప్పుడు అద్భుతాలు జరగడం కొంచెం తగ్గాయి. దాన్ని బట్టి మనుషులు వేసే మొదటి మాట ఏంటంటే, అప్పుడు ఆ సంఘం ఎంతో అగ్నిలాగుండిందండి, ఇప్పుడు లేదండి అన్నప్పుడు గుండె పగిలిపోతుంది సేవకుడికి. దే హ్యావ్ టర్న్ ట్రెంబ్లింగ్ దేర్ హార్ట్ అంటు ద మెల్టెడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని, ప్రతి నిందను తలంచుకుంటూ వస్తే భయమేస్తుంది. చివరకు మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊరిలోకి వచ్చేటప్పుడేమో హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలేశారు. సరిగ్గా ఆయన 3 రోజుల తరువాత సెన్హెరీబు సభలో వాళ్ళు వేసిన కేకలేంటి? ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. ఒకప్పుడు నీతో బాగా మాట్లాడుతున్న మనుషులు, ఒకప్పుడు నేను బాగా ప్రేమిస్తున్న మనుషులు, ఒకప్పుడు నేను బాగా పలకరిస్తున్న మనుషులు ఇప్పుడు నేను తిరస్కరిస్తుంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? బరువెక్కిన గుండె ఎక్కడో బాధపడుతుంది కదూ. 3 రోజుల క్రిందట యేసుక్రీస్తు ప్రభువుకి జయము జయము జయమని కేకలేశారు ఈ మనుషులు. 3 రోజుల తర్వాత ఈ మనుషులు పలికిన మాట ఏంటంటే, ఇతన్ని సిలువేయుడి 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 అని కేకలేయడం ప్రారంభించారు. ఏ నోటితో ప్రైజింగ్ చేశారో ఆ నోటితో డిస్కరేజ్ చేస్తున్నారు. ఏ నోటితో నీ గురించి మంచిగా సాక్ష్యం చెప్పారో అదే నిన్ను గురించి చెడ్డగా సాక్ష్యం చెప్తుంటే వారి మధ్యలో ఇమడలేకపోతున్నావు. వారి మధ్యలో జీర్ణించుకొని సేవ చేయడం ఎలాగని చాలాసార్లు దేవుని సన్నిధిలో అడుగుతున్నావు. ప్రభా, ఇటువంటి వారి మధ్య సేవ చేయడం నా వల్ల కావట్లేదు, ఇటువంటి వారి మధ్య నేను పరిచర్య చేయడం నా వల్ల కావట్లేదు. దే కాంట్ బి రెస్పెక్ట్ టు మీ, దే కాంట్ బి ఒబే టు మీ. ఆరంభంలో వాళ్ళకున్న భయం ఇప్పుడు తగ్గింది. ఇన్ని మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక జవాబు మనందరికీ ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిషేధించబడిన రాయిగా కనపడ్డాడు. ఇప్పుడు నీవు నేను లోకానికి ఎలా కనపడుతున్నావు అంటే ఒక నిషేధించబడిన సేవకుడుగా, ఒక నిరాకరింపబడిన సేవకుడుగా. మీకు అద్భుతం మాట చెప్తా. మంచి ఒక ఫియట్ కారులో నువ్వు వెళ్ళావు అనుకోండి, అందరి దగ్గరకు వచ్చి అనిలన్న బాగున్నారని ప్రైజ్లో చెప్తారు. అదే మనం పాత బైక్లో లేదా పాత సైకిల్లో వెళ్ళి దిగితే ఎవరైనా వచ్చింది పలుకుతారా? నేను ఆ బాధ 1000 సార్లు అనుభవించా. I have to face a lot of problems in the same again to again my life. బట్ నేను వర్తమానం ఇచ్చి కిందకి దిగిన తర్వాత ఎవరెవరైతే నాతో మాట్లాడలేదో వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు నేను నవ్వుకునేవాడిని. ఓహో, వీళ్ళ మనుషుని బట్టి మాట్లాడే మనుషులు మధ్యలోకి మనం వచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభు. చాలామంది నీ తలాంతుని బట్టి లేదా నీకున్న స్థాయిని బట్టి, నీకున్న దాన్ని బట్టి నేను గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. ఒకవేళ నేను పలకరించవచ్చు, పలకరించకపోవచ్చు. కానీ ఇదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు కూడా కలిగిందన్న విషయం ఈ ఉదయం నువ్వు గుర్తించుకోవాలి.
ఆయన కూడా నీకులాగానే నిషేధించబడినటువంటి రాయిగా, నిషేధించబడినటువంటి వ్యక్తిగా ఒంటరిగా నిలబడని విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే నేను మనసులో పెడుతున్న మూడు ప్రశ్నలు. ఇశ్రాయేలుకి ఆయన, మళ్ళా మూలవాక్యంకి వెళ్తున్నా, ఇశ్రాయేలుకి ఆయన ఎందుకు బండగా కనపడ్డాడు? జకర్యాకి ఎందుకు ఆయన ఒక రాతికి 7 నేత్రాలుగా కనపడ్డాడు? మూడవదిగా 2 వర్గాల మధ్య లేదా 2 జనాల మధ్య ఆయన ఎందుకు అడ్డుబండగా మారాడనేదే ఈరోజు ఒక ప్రసంగం. రండి నాతో పాటు వాక్యంలోకి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. మార్కు రాసిన సువార్త, ఇల్లు కట్టువారు. చాలండి, ఇక్కడ ఎవరున్నారంటే ఇల్లు కట్టువారు. నాతో పాటు అందరూ చెప్పండి, ఎవరు కనపడుతున్నారు అక్కడ? మళ్ళా చెప్పండి, అక్కడ ఎవరు కనపడుతున్నారు? మళ్ళీ ఎవరు కనపడుతున్నారు అక్కడ? హెబీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఆ ఇంటి కంటే దాని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన, అనగా యేసుక్రీస్తు ప్రభు, మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు కట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు అర్హుడుగా లేదా మహిమకు ఆయన అర్హుడుగా ఎంచబడుతున్నాడు. కానీ మన జీవితాల్లో ఆయన ఇంటిని కట్టడానికి పూనుకున్న మనల్ని చాలాసార్లు నిషేధించబడిన రాయిగా, నిరాకరించబడిన వ్యక్తిగా నేను అందరూ చూస్తుండొచ్చు. ఒకవేళ నీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవచ్చు, ఒకవేళ సరిగా నేను అర్థం చేసుకోకపోవచ్చు, సరిగా ఎవరు నీకు రెస్పెక్ట్ కానీ హానర్ కానీ, లేకపోతే దే క్యాంట్ గివ్ ద సమ్ ప్లేస్ టు యూ వాట్ హ్యావ్ ద చూజన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో కలిగిన ఆధిక్యతకు తగినటువంటి స్థానము నీకు ఇవ్వకపోవచ్చు. కానీ ఈరోజు నీకు యేసుక్రీస్తు ప్రభు గుర్తొస్తే, యేసుక్రీస్తు ప్రభువుని మన పరిచర్యలో తలంచుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని మన కేంద్ర బిందువుగా మార్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలో ఒక ప్రధాన ద్వారంగా మన జీవితానికి మలుచుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితానికి మూల్యాంకనంగా మనం చేసుకోగలిగితే, ఈరోజు మనం అవమానించబడము. హల్లెలూయా. మనం నిందించబడము. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, నేను చదువుతున్న ఆ మాటను గమనించండి. 6వ వచనం మధ్య భాగంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల ఆయన మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరంట? చెప్పాలి గట్టిగా. ఈ ఇల్లు ఎవరు? మనమే. ఇప్పుడు మనల్ని కడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి ఏం చెప్పబడింది వాక్యంలో? ఆయన నిషేధించబడిన రాయని, నిరాకరింపబడిన రాయని. నిరాకరింపబడిన ఈ రాయి, నిషేధించబడిన ఈ రాయి నిన్ను కట్టడానికి ఈరోజు పూనుకున్నాడు. ఆమేన్. అందుకే వాక్యంలో ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో మనం కట్టుటకు పూనుకొందుము రండి అని రాయబడింది. నన్ను కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. సంఘాన్ని కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. పరిచర్య కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ప్రకటించడం వరకే నీ నా పని. ఆమేన్. విత్తనాలు చల్లడం వరకే నీ నా పని. అది మొలకెత్తుతుందా లేదన్న విషయము ఏ రైతుకు ఈ భూమి మీద అర్థం కాదు. హల్లెలూయా. ఏ రైతు అన్న విత్తనాలు చల్లిన తర్వాత, ఒక మంచి స్కాలర్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తారుగా, అటువంటి స్కాలర్లు వచ్చి విత్తనాలు చల్లేసిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత మట్టిలోంచి మళ్ళీ వాటిని బయటకు తీసి ఫలిస్తున్నావా లేదా అని వాటిని పరిశీలన చేసి మళ్ళీ పాతి పెడితే అది బతుకుతుందంటారా? చెప్పండి గట్టిగా. బతకదు. అందుకే దావీదు అంటున్నాడు, నేను కన్నీళ్లతో విత్తుచూపోవచ్చున్నవాడు సంతోషగానముతో పంట మోసుకొని వస్తాడు. ఆమేన్. ఇప్పుడు కన్నీళ్లతో విత్తడానికి పూనుకున్న నీవు నేను మన విత్తడంలో లేదా మన దేవుని ఇల్లు కట్టడంలో ఎక్కడో లోపం జరుగుతుంది. దేవుని యొక్క ఇల్లు నీ ద్వారా కట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు ఆర్ ఎ మ్యాసెస్ ఫర్ ద లార్డ్. ప్రతి సేవకుడు దేవునికి ఒక నిర్మాణకుడు, ప్రతి సేవకుడు దేవుని కొరకై ఒక పనివాడు, ప్రతి సేవకుడు దేవుని కొరకై ఒక జత పనివాడు, సేవకుడు దేవుని కొరకై ఒక నిర్మించేటువంటి ఒక నిర్మాణకుడు అని బైబిల్లో రాయబడింది. ఆమేన్. We are the constructor everything for the church and ministry for all the talents through you are the only pastor. సేవకుని ద్వారా మాత్రమే దేవుడు సమస్తాన్ని కడతాడట. ఆయన ఎవరి ద్వారా కడిస్తాడంటే ఆయన వచ్చి కడితే ఇక్కడ ఎవరు ఉండరు. ఆమేన్. ఆయన సీనాయి పర్వతం దగ్గరికి దిగొస్తేనే అగ్ని ధూమం వల్లే మారిపోయినప్పుడు ఆయన శబ్దాన్ని వినడానికి ఇశ్రాయేలు సైతం భయపడిపోయి చెవులు 2 మూసుకొని రక్తం గారిపోతూ పరిగెత్తుకొని చెప్పిన మాట ఏంటంటే, మోషే
దేవుడు మాతో మాట్లాడితే మేమందరం ఒకరోజు చచ్చిపోతాం. ఆమేన్. ఆయన మాతో మాట్లాడితే మేము బ్రతకం. కాబట్టి నువ్వు విని మాతో మాట్లాడితే చాలు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినేది భూమి మీద ఎవరంటే సేవకుడు. ఆమేన్. ఇప్పుడు దేవుని స్వరాన్ని విని ప్రజలకు అందించేది ఎవరంటే సేవకుడు. దేవుని స్వరాన్ని విని ప్రజలకు అలాగ అందించేటువంటి వ్యక్తి ఎవరంటే సేవకుడు. కానీ ఈ వాక్యంలో మూల భాగం ఏదంటే మార్కు సువార్త ముందు చదువుకున్నటువంటి ఆ మాటలో చదివిన మూల భాగంలో ఉన్న మాట ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి. నిరాకరించబడిన ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి. పద్ధతి బాగా అలవాటు, ఎందుకంటే మందిరాన్ని మనమే పునాదేసి కట్టుకొని ఉంటాం. హల్లెలూయా. ఆ రాళ్ళు అందించేటప్పుడు ఆ యొక్క మ్యాసెస్ చేతికి లేదా ఆ యొక్క యజమానుడి చేతికి ఆ రాయి రాగానే అమాంతంగా తీసి అట్లా పెట్టి కట్టేస్తాడా? చెప్పండి, కడతాడా? కట్టడు. నాలాంటోడైతే కూడా కట్టడు. మొదట ఆ రాయిని నువ్వు చేతికి తీసుకొచ్చి ఇస్తానే ఆ రాయిని 4 మూలలా అతడు పరిశీలిస్తాడు. సేవకుడైన నిన్ను నన్ను దేవుడు ఎందుకు నలుదిశలో ఆయన ఎందుకు మనల్ని శోధిస్తున్నాడు అంటే, నలుదిశలో ఎందుకు ఆయన మన అణచి కుదిలిస్తున్నాడు అంటే, నిన్ను ఒక కట్టడపు పనిలో చక్కగా అమర్చిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూసుకోవాలనుకుంటున్నాడు. తన పనిలో నిన్ను చక్కగా అమర్చి చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంటుందంటే మొదట మూలమట్టం, దాన్ని ఏమంటారు, మనల్ని ఏమంటారు, మూలమట్టము, మట్టపు గుండు, ఆ తర్వాత సుత్తె. ఈ 3 ఆయన చేతిలో ఉంటాయి. మణిబాబు గారు ఇవన్నీ మాకు తెలిసిందే కదా, మాకు తెలియంది ఏముండదు అని అనుకోవచ్చు. బిడ్డ, ఆ మట్టపు గుండుకు సరిపోయినటువంటి రాయి మాత్రమే ఆ పనిలో వెళ్ళి కూర్చుంటుంది, కట్టడంలో వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న ఆ మట్టపు గుండుకు లేదా ఆ మట్టపు మూల మట్టానికి సరిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో నా జీవితం రహస్యంగా ఉన్న స్థితిలో దేవుని యొక్క కొలమానానికి సరిపోయిందా? దేవుని కొలమానానికి సరిపోయే వ్యక్తులు దేవునికి కావాలి. దేవుని మట్టపు గుండు పెట్టిన వెంటనే ఇడు సరిపోయిన వాడు, నా జుత్సుకి అలాగా దేవుని కొరకే నమ్మకంగా జీవించేవాడని సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరంటే ఆయన. ఆమేన్. అందుకే వాని పని, ప్రతి వాని పని అగ్ని చేత పరిశోధించబడుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన ఎంత పరిచర్య అయినా, నేను చేసిన ఎంత పరిచర్య అయినా, మనందరం చేసిన ఎంత పరిచర్య అయినా దాని దేవుడు లెక్కలేక పరిగణలు తీసుకోడు. హల్లెలూయా. ఎందుకు తీసుకోడు? ఆయనకు ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆయన దగ్గర లాజిక్ ఉంటుంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఆయన దగ్గర లాజిక్ ఏంటంటే, నీ చేసిన పనంతా ఆయన స్టాంప్ వేయడు, దాన్ని మొదట అగ్ని చేత పరిశోధిస్తాడు. అందుకే ఆయన అక్కడ ఎలా కనపడ్డాడో మీకు ఒకసారి చూపిస్తా, దయచేసి నాతో పాటు చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టేవారు నిషేధించని రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట అసలు ఏంటి? ఈ మాట ఎవరు క్వశ్చన్ అవుట్ చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువే నీతో నాతో క్వశ్చన్ అవుట్ చేస్తున్నాడు. అసలు రాయబడిన ఈ మాట ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ నిర్మాణాత్మక పనికి నీ ఒక అమర్చబడిన రాయిగా మారకపోతే, ఆయన మట్టపు గుండుకు సరిపోయిన వ్యక్తిగా ఉండకపోతే, ఆయన కొలమానికమైనటువంటి కొలబద్దలేక సరిపోయిన వ్యక్తిగా ఉండకపోతే, లేదా ఆయన యొక్క సుత్తి చేత గాయపరచబడకూడదు, లేదా సుత్తి చేత నఖముక్కలన్నీ సరిచేయబడినటువంటి రాయిగా నువ్వు ఉంటే నువ్వు కట్టడం లేక సరిపోవు. నేను సరిపోను. అందుకే సేవకులైన మనల్ని దేవుడు ఎందుకు అనేకసార్లు శోధనల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఆర్థికం గుండా, అనేకసార్లు కుటుంబం గుండా, పిల్లల గుండా ఎందుకు శోధించి నడిపిస్తాడంటే, ఆయన చేతిలో ఉన్న సుత్తే ప్రతి సేవకుని మీద ఎందుకు పడుతుందనంటే, వారిని చెక్కడము ఆయన చిత్తమైనది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన చెక్కడం ఆయన చిత్తమైనది. కొంతమందికి ఉన్న దురభిప్రాయం ఏంటనంటే, ఎక్కువ శోధించబడుతుంటే వాళ్ళు అనుకునే మొదటి మాట ఏంటంటే, ఇతడు ఎక్కువ శోధించబడుతున్నాడండి, ఇతడు ఏదో పాపం చేశాడు, లేదా ఇతడు ఏదో తప్పు చేశాడు, ఇతడు ఏదో చెడు పని చేశాడు, అందుకే దేవుడు ఇతన్ని అనుకుంటున్నాడు. నేను చెప్తున్నటువంటి వాళ్ళకి రాజరికమైన సమాధానం ఏమనంటే, దేవుడు తన చిత్త వృత్తిలో తన సేవకుని నిర్మించి అమర్చి తన కట్టడపు పనిలో భద్రపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. తన సేవకుని భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు సేవకుని పట్ల దేవునికున్న దృక్పథం ఏంటంటే, నువ్వు శోధనలో నడిపించబడినా, అవమానంలో నడిపించబడినా, నిందలో నడిపించబడినా, ఒంటరితనంలో నడిపించబడినా, వేదన గుండా ప్రయత్నం చేస్తున్నా, ఈరోజు చాలీ పరిస్థితుల్లో పైసా కూడా నీ దగ్గర లేకుండా వచ్చి ఖాళీ జోబులతో కూర్చునున్నా, దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక పేదరికపు సేవకుడుగా ఉంచాలని కాదు, పరిశోధించబడిన సేవకుడుగా ఉంచాలనుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పరిశోధించబడిన సేవకుడుగా. యు హావ్ ద టెస్టిఫైడ్ ఆఫ్ ద స్టోన్ ఫర్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు హావ్ టు ద టెస్టిఫైడ్ ఆఫ్ ద స్టోన్.
నువ్వు అక్కడ పరీక్షించబడిన రాయిగా నువ్వు దేవుని కొరకు ఉండాలనేది దేవుని ఉద్దేశం కనుకనే ఆయనను చెక్కుతున్నాడు బిడ్డ. ఆయనను అమరుస్తున్నాడు. ఆయన సుత్తి పలుమార్లు ఎందుకు నీ మీదే ఎందుకు పడుతుందనంటే ఆయన నిన్ను ఎక్కడో నకముక్కలన్నీ సరిచేసి ఆయన రూపాన్ని నీలో చూసుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆ యొక్క మ్యాచెస్ లేదా ఆ మేస్త్రి చేతికి ఆ రాయినిచ్చిన తరువాత ఆయన మట్టపు గుండుతో లేదా ఆ యొక్క ఆ మూల మట్టంతో ఆ సుత్తితో 4 మూల తట్టిన తర్వాత తను ఇలా పట్టుకొని ఇలా చూస్తాడు. మీరు గమనించారా? ఇలా చూస్తాడు రాయిని ఇలా చూస్తాడు. చూస్తే ఆయన ఏమంటాడంటే, ఈ రాయి బాగలేదు అనిలన్నా, అదుగో ఆ చివరి ఒక రాయి ఉంది, ఆ రాయి తీసుకురా అంటాడు. అదేంటండి బాబు, ఇన్ని సుత్తి దెబ్బలు కొట్టి ఇంత మూల మట్టి వేసి, అర్థమైందా, ఇంత తూగుడ్డేసి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ పడేసాడంటే వీడి సమయం ఇంకా రాలేదు. హీ కెనాట్ బి అండ్ సెటరేట్ టు ఇస్ ద రైట్ టైమ్ విల్ నాట్ కమ్. దేవుడి నిన్ను ఆశీర్వదించడానికి ఒక సమయాన్ని నియమించబోతున్నాడు. దేవుని యొక్క చేతిలో ఒదిగిపోవడానికి దేవుడిని ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు తన యొక్క ప్రణాళిక అంతా సంఘములో నుండి నీ ద్వారా నిర్మించబడ్డానికి, దేవుడు తన రాజ్యమునంతా కట్టడానికి నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దేవుని ఎదుట, దేవుని పక్కన వాళ్ళు చెప్పండి, నా దేవుని ఎదుట నేను అనర్హుడను. ఆమేన్. ఎందుకు అనర్హుడో చెప్తా. నువ్వు యాజ్ ఎ క్వాలిఫైడ్. కానీ దేవుని దగ్గర మొదట ప్రధానమైన దూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, మహనీయములు ఉన్నారు. మహనీయం అంటే యాకోబు రాసిన ఆదికాండం 32 అధ్యాయాలు మహనీయములు కనపడతారు. మహనీయం అంటే యెహోవా సేన, మహనీయములు. దేవుని దగ్గర కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, మహనీయములు ఉన్నారు. ఆ తరువాత గాబ్రియేలు దూతున్నాడు, మికాయేలు దేవదూతున్నాడు, రఫాయేలు దేవతున్నాడు, రఘుయేలు దేవదూతున్నాడు. అంతకంటే ఎక్కువగా వదిలే ఇంతమంది దేవదూతలు ఆయన చుట్టూ ఉంటే, చిన్న దేవదూతలందరూ ఉంటే, వారందరికీ నీ పరిచర్య నీవొక్కడికి ఎందుకు ఇచ్చాడు? ఒక్క రాత్రిలో ఒక దేవదూత పంపిస్తే 185,000 మందిని ఒక రాత్రి చంపేసింది. ఆమేన్. అశూరు సైన్యానంతా ఒక్క రాత్రికి 185,000 మందిని ఒక్క రాత్రి సూర్యుడు అస్తమించే లోపల, సూర్యుడు ఉదయించే లోపల 185,000 మందిని ఒక్క ఖడ్గపు దారతో చంపిన దేవదూత ఒక్కసారి ఈ మండలంలో దిగొస్తే అందరికి స్వార్థ అందిపోతుంది. ఆమేన్. ఆమేన్ చెప్పండి అన్న. ఒక్కసారి ఆయన 2 దేవదూతలు పంపిస్తే అనుకుంటున్నాను ఈ వరల్డ్ మొత్తం ఒకసారి స్వార్థ అందిపోతుంది. ఖండాలలో స్వార్థ అందిపోతుంది, ద్వీపాలలో స్వార్థ అందిపోతుంది. కానీ దేవదూతలు చేయలేని ఈ పరిచర్య, దేవదూతలకు ఇవ్వబడిన ఈ ఆధిక్యత నీకే దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు మాత్రమే దేవుడు ఎందుకు నిన్ను సేవకురాలుగా దేవుడు పిలుచుకుంటున్నాడు? ఇశ్రాయేలుకేమైనా అడ్డుపడిన బండగా కనబడిన వారి మధ్య పరిచర్య చేశాడు. ఇశ్రాయేలు, సద్దుకులు, పరిచర్యలు ఒక్కరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కరోజు కూడా గౌరవించకపోయినా వారి మధ్య 3.5 సంవత్సరం సేవ చేస్తూనే బ్రతికాడు. కానీ మనకు ఒక్కరోజు అవమానం జరిగితే అక్కడ సేవకుల మీటింగ్ మళ్ళీ ఎప్పుడు పోం. నేను పోనక్క, అక్కడ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఐ కాంట్ గో దేర్ బికాస్ దే కాంట్ బి గివ్ టు ద సమ్ ఎటెన్ టు మీ, దే కుడ్ నాట్ బి రెస్పెక్ట్ టు మీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తను జీవించినంత కాలం ఒక్కరైనా ఆయన హానర్ చేసినట్టు ఎక్కడన్నా రాయబడి ఉందా? ఎక్కడన్నా? పోనీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొరకే కొత్త సమాధిని తొలిపించుంటే శిష్యులు చాలా మంచి పని చేసి ఉండేవాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు లేరు, వాళ్ళందరూ పారిపోయి వెళ్ళిపోయి ఉన్నారు. ఆఖరికి అరిమతైన యేసేపు తన కొరకు తొలిపించిన సమాధిలో, వేరొకని సమాధిలో ఆయన పెట్టబడ్డాడనంటే మనమైతే ఏమనుకుంటాం? సరిగా పాతి పెట్టబడిన వాడు పడిపోయిన పెండమ కంటే ఘోరమైన వాడని ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం తీసుకొని అర్ధగంట సేపు ప్రసంగం చేస్తావు నువ్వు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఎవరికి ప్రసంగం చేయాలి? ఆయన ఎందుకంత పరిశోధించబడ్డ రాయిగా, ఎందుకంత నిరాకరించబడ్డ రాయిగా, ఎందుకు ఆయన అడ్డుబండగా కనబడ్డాడో నేను ముందుకు అద్భుతమైన అంశాన్ని ఉంచుతానని చెప్పాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా. చాలండి. ఇప్పుడు సియోనులో పునాది యొక్క రాయిని వేసింది ఎవరట? సాక్షాత్తు దేవుడే. ఇప్పుడు ఈ రాయి ఎక్కడ పునాది వేయబడిందంటే ముందుగానే పరలోకములో దేవుడు పునాది వేసి భూమి మీదకి పంపించాడు. పరలోకంలో పునాది వేస్తే భూమి మీద ఎలా సంగమైంది? నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటా.
పరలోకంలో దేవుడు ఆలోచన చేస్తే భూమి మీద ఎలా నెరవేరుతుంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 28వ అధ్యాయం 16వ వచనంలో, సియోనులో పునాది రాతి వేసిన వాడును నేనే. ఆయన అక్కడ పునాది రాయి వేస్తే అది భూమి మీదకి ఎలా వస్తుంది? నా క్వశ్చన్, ఎలా వస్తుంది? ఎలా పాసిబుల్ అవుతుంది? ఆయన అక్కడ ఆలోచించింది భూమి మీదకి రావడానికి ఇక ఏ మార్గం లేదట, ఏ మార్గం లేదు. కానీ ఆయనే యేసుక్రీస్తు ప్రభువుని నిరాకారముగా, దాసునిగా, రిక్తునిగా ఆయన భూమి మీదకి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఎందుకు పంపించాడు? ఎక్కడ ఈ పునాది ఎక్కడ వేయబడిందంట? సియోన్లో. ఎక్కడున్నట్టు? ఇంకా పరలోకంలో ఉన్నట్టు, అంతేనా? సియోన్ అంటే పరలోకంలో, అంతే కదా అన్నయ్య? పరలోకంలో. అదే మీరు కానీ పెతుకోస్తల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సియోన్కి వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకొని నానా బాధలు పడుతున్న మీరందరూ, నేనందరూ యెరూషలేముకి వెళ్తాం, అంతేనా? అంతే కదా వాళ్ళు చెప్పేది అంతే కదా. కానీ నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఆయన పరలోకంలో పునాది వేస్తే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అన్నయ్య 22 నుంచి వస్తే చాలా ఎక్కువ చదివేస్తారు మనోళ్ళు. 30 వచ్చిన చదివితే చాలు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి, ఎక్కడి నుంచి చూచాడంట ఆయన? పరలోకములో నుండే నరులను, భూలోకంలో ఉన్న ప్రజలు దేవుడు చూశాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ దేవుడు నిర్మించబడ్డాడునంటే, ఆయన మరియమ్మ కడుపులో ఆయన రక్తమాంసాలుగా సృజించబడితే దానికంటే ముందుకు ప్రణాళిక అంతా పరలోకముల దేవుడు నెరవేర్చాడు. ఒప్పుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ ప్రణాళిక ఇక్కడ జరిగిందంటారా, అక్కడ జరిగిందంటారా? నాకు చెప్పాలి. అక్కడ జరిగింది, అంతే కదా? ఇందులో డౌట్ లేదు. నాకు కూడా అదే, అక్కడే జరిగింది ప్రణాళిక. అక్కడ ఏం రాయబడిందంటే వాక్యంలో 31వ వచనంలో, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి నేను అక్కడ ప్రధాన శిల్పినై అనుదినం ఆయనతో కూడా సంతోషిస్తూ అక్కడి నుంచి నన్ను నరులను చూచి ఆనందించాడట. సరే, హెబీలు రాసిన పత్రిక. మీరు ఇంకొంచెం, ఎందుకంటే వాక్యంకి బాగా తెలుసు కాబట్టి ఇంకొక వాక్యం చూద్దాం. హెబీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను అందరూ బైబిల్ చదువుతాం, 205వ పేజీ. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఆమేన్. ఇప్పుడు ఈ మాట స్వయంగా ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. ఏమనంటే, ఆ గ్రంథములో ఏవైతే నా గురించి వ్రాయబడిందో నీ చిత్తాన్నంతా నెరవేర్చడానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఆమేన్. ఇప్పుడు మన ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారా, లేదా మీరున్న చోటుకే మనం వచ్చామా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను కాళహస్తి నుంచి ఎక్కడికి వచ్చాను? ఇక్కడికి వచ్చాను. కాళహస్తి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? అక్కడ నుండి, ఎక్కడి నుండి? ఆ గ్రంథపు చుట్టలో ఏవైతే నన్ను గురించి వ్రాయబడిందో వాటిని నెరవేర్చడానికి నేను అక్కడ నుండి భూలోకానికి వచ్చాను. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు సియోన్లో పునాది రాయి వేసినప్పుడు ఆ పునాది రాయి ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు నేను అక్కడే నేను శిల్పకరుడుగా నిర్మించుకున్నాను. ఆమేన్. అక్కడే నా కుమారుడిని ఆనందించేవానిగా ఉంచుకున్నాను. అక్కడే నా కుమారుడు నేను ఆనందించేటువంటి వ్యక్తిగా నేను నిర్మించుకున్నాను. అంతకంటే ఎక్కువగా వాక్యం నేను చెప్పింది ఇంతకుముందు మనం చదువుకున్నాక చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఇప్పుడు చదువు బిడ్డ. ఇప్పుడు సియోనులో 28వ అధ్యాయం సియోనులో పునాదిగా, నువ్వు బాగా కట్ చేసి చదువుతున్నావు బిడ్డ, అలా చదువుకూడదు, తెలుగుగా చదవాలి. సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే. చాలు బిడ్డ. మొదటగా పరిశోధించబడిన రాయిగా ఆ పునాది రాయి కనపడదు. పరిశోధించబడిన రాయి, అందరు నోటితో పలుకుదాం. పరిశోధించబడిన రాయి. ఈ పరిశోధించబడిన రాయి ప్రతి పరిచర్యలో ఉండునుగాక. ప్రతి పరిచర్యలో ఈ పరిశోధించబడిన రాయి లేకుండా ఎవరు పరిచర్య చేయలేదు.
Nobody cannot the ministry. Every pastor should be constructed onto the testified of the stone. ఈ పరిశోధించబడిన రాయి మీదనే ప్రతి ఒక్కరు సంఘాన్ని కడుతున్నారు. ఈ పరిశోధించబడినటువంటి రాయిలోనే ప్రతి ఒక్కరు అమర్చబడి ఉన్నారు. ఈ పరిశోధించబడిన రాయి ద్వారా మాత్రమే పరిచర్య చేస్తున్నారు. ఈ పరిశోధించబడిన అనుభవంలోనే ప్రతి సేవకుడు భూమి మీద కన్నీరు విడిచి సేవ చేస్తున్నాడు. ఆమేన్. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈ మాట చూద్దాం. పరిశోధించబడిన రాయి గురించి మాత్రమే చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఎవరైతే ఈ పరిశోధించబడిన రాయి మీద మనసుంచుతారో, ఎవరైతే ఈ పరిశోధించబడిన రాయిని నిదానించి చూస్తారో, ఎవరైతే ఈ పరిశోధించబడిన రాయి మీద తన హృదయాన్ని కేంద్రీకరిస్తారో వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరట. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు మన మనసు చాలాసార్లు సిగ్గుపడడానికి కారణం ఏంటంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మీద మన విశ్వాసం ఉంచకపోవడం, కేంద్ర బిందువైన యేసుక్రీస్తు ప్రభు మీద పరిపూర్ణంగా ఆనుకోకపోవడం, యేసుక్రీస్తు ప్రభు మీద పరిపూర్ణంగా ఆనుకోకపోవడం. అయ్యా, మీ యేసు ప్రభు మీద పరిపూర్ణంగా ఆనుకోకనే సేవ చేస్తున్నావా మణిబాబు గారు అన్ను అనొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీతో వేయనిమ్ము. ఈరోజు వేకువజామున దేవునితో ఎన్ని గంటలు గడిపావు? హౌ మెనీ టైమ్ దే విత్ ద లార్డ్ అండ్ స్పెండ్ విత్ టైమ్ దిస్ మార్నింగ్? నువ్వు ఎంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగావు? దేవుని స్వరాన్ని విని నిన్ను నువ్వు మలుచుకోవడానికి నీకు దేవునికి మధ్య వారధిగా, లేదా దేవుడు నీతో మాట్లాడిన మాట నీ హృదయంలో ఈరోజు ఏదైనా ఆపాదించబడి పరిశుద్ధాత్మ చేత ముద్రీకరించబడిందా లేదా ముద్రించబడిందా? ఆర్ యు స్టాంప్డ్ ఎనీ వర్డ్ unto the word of God is stamped in this day? దేవుని స్వరం వినలేని మనం పరిశోధించబడిన రాయితో పరిచర్య చేయడం అసాధ్యం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన పూర్వీకులు సేవ చేసినప్పుడు వారు ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉన్నారట. దైవజనులు భక్సింగ్ గారు ఆయన సేవ చేస్తుంటే ఆయనకు దాదాపు 5,000 మంది పైగా ఆ రోజున ఆ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్కి వచ్చారు. ఆ రోజున మహా సమాజ కూటాలు అనేటివి. ఆ యొక్క మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్స్కి అందరికీ భోజనాల కోసం అగస్టిన్ గారు, ఫిలిప్ గారు, కోషి గారు వీళ్ళు పదే వెళ్ళి చెప్తున్నారు. కోషి గారు చాలా చిన్న ఆయన, అగస్టిన్ గారు, ఫిలిప్ గారు వెళ్ళి పదే చెప్తున్నారు, ప్రియ సహోదరుడా, మనం ఇప్పుడు ఏం చేయాలి? దాదాపు 5,000 మంది కూటానికి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు సిద్ధపరచడానికి ఆహారానికి సంబంధించిన మన దగ్గర ఏమీ లేవు. వారికి ఎలాగా అని అంటే ప్రభు చూసుకుంటాడు అన్నాడట. ఆమేన్. మనమైతే ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళందరూ కాల్ చేస్తాం. అన్నా నా దగ్గరికి 5,000 మంది వచ్చేసారన్నా, సో 5,000 పీపుల్ అన్నా, ఈ పరిచర్యకి నువ్వు డబ్బులు పంపకపోతే దేవుడిని ఆశీర్వదించన్నా, క్షమించండి నా, నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేయలేమన్నా. భక్సింగ్ గారు వాక్యం స్టార్ట్ చేశారు. వాక్యం జరుగుతుంది. 11:15, 12, 1 గంట అవుతుంది. వీళ్ళలో భయం కలుగుతుంది. ఎవరిలో? కోషి గారిలో, అగస్టిన్ గారిలో, మనటువంటి పెద్దలు ఫిలిప్ గారిలో భయం అవుతుంది. సమయం అయిపోతుంది. ఇప్పుడు భోజనానికి అందరూ లేచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? వాట్ వీ విల్ డూ? భక్సింగ్ గారు ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే, విశ్వసించేవాడు కలవరపడ్డాడు. నెవర్ బి అన్ఫెయిత్ టు మ్యాన్ అంటు ద జీసస్ క్రైస్ట్. ఆ విశ్వాసం ఈరోజు మన జీవితాల్లో కొదువైపోయింది. నేను బాధతో చెప్తున్నాను. విశ్వాసం అంటే నీకు బైక్ ఇవ్వడం, కారు ఇవ్వడం, లేకుంటే ఇల్లు ఇవ్వడము, లేకుంటే వస్తువులు ఇవ్వడం, ఇవి కాదు విశ్వాసం అంటే. The faith is the most important. Unseen everything shall be seen in our own eyes. ఈ పరిశోధించబడిన రాయితో ఎవరైతే అనుబంధమై సేవ చేస్తారో వారు లేని వాటిని, అనగా తెర వెనుకున్న వాటిని కూడా చూడగలిగినంతగా సేవ చేయగలుగుతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చూడగలిగినంతగా సేవ చేయగలుగుతారు. నీ తెర వెనుక చాలా ఉన్నాయి, నీ దర్శనం వెనుక చాలా ఉన్నాయి, నీ పిలుపు వెనుక చాలా ఉన్నాయి, నీ పరిచర్య కొరకు కావాల్సినవన్నీ చాలా తెర వెనుక దాచబడ్డాయి. వాటన్నింటి పొందుకోవడానికి నీకు కావాల్సిన ఈరోజు విశ్వసించువాడు కలవరపడడు. ఆ పరిశోధించబడిన రాయి మీద అమర్చబడిన పునాది కలిగినటువంటి పరిచర్య చేసేవాళ్ళు దేవునికి కావాలి. వాక్యమంతా అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు ఎవరికి ప్రార్థన చేయకుండా వెళ్ళి తన గదిలో చాప వేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దాదాపు 2:15, 2:30 అయింది.
ఫిలిప్ గారు, అగస్టిన్ గారు అన్నారట, అందరూ మీ ప్లేట్లు కడుక్కొని వచ్చి కూర్చోండి. కొంతమంది ఆలోచించండి, డిఎల్ మూడీ గారు కూడా జరిగింది కదా అని. నేను ఆ సంఘటన ఈ సంఘటన పోల్చలేదు, ఎందుకంటే నీకు చాలా జ్ఞానం, నీకు ఆ సంఘటన ఈ సంఘటన నేను పోల్చలేదు, ఎందుకంటే నువ్వు సో ఇంటెలిజెంట్. ఐ నో దట్ యువర్ ద నాలెడ్జ్, వాట్ హ్యావ్ ద థింకింగ్ అబౌట్ యువర్ మైండ్. ఇప్పుడు భక్సింగ్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అందరూ ప్లేట్ కడుక్కొని కూర్చున్నారు. కూర్చోగానే సరిగ్గా 2:30కి ఒక పెద్ద కంటైనర్ వచ్చి ఆ మందిరం ముందు ఆగింది. బెయేర్షెబా ప్రార్థనా మందిరం ముందు ఆగింది. ఆగగానే అక్కడ వెళ్ళడగానే, అయ్యా ఈరోజు వివాహం కొరకు మేము అన్నీ సిద్ధపరిచాం, రావాల్సిన వాళ్ళు కొద్దిమందే వచ్చారు, కాబట్టి దీనంతా కూడా మీరు తీసేసుకోండి అని చెప్పగానే, దాదాపు ఆ రోజు వారు వండున్నా కూడా అన్ని ఐటమ్స్ వెరైటీస్ అక్కడ కనపడు, కానీ దేవుని చేత సిద్ధపరచబడినవి తన ప్రజలందరూ తిని తృప్తి పొందగా రాత్రికి కూడా కూటానికి వాళ్ళకి సరిపోయాయంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు వాళ్ళ పరిశోధించబడిన రాయి మీద సేవ చేసినట్టుగా మణిబాబనే నేను నీ పేరు పెట్టుకొని నీవు సేవ చేయగలుగుతున్నామా? ఎక్కడో జారింది, ఎక్కడో గురి తప్పింది, సజీవుడైన దేవుని మీద ఆనుకోవడానికి ఎక్కడో నీ జీవితంలో గురి తప్పింది. యు హావ్ టు లెఫ్ట్ ఫ్రమ్ ద డెస్టినేషన్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఎక్కడో గురి తప్పింది. అందుకే వాక్యం రాయబడిన రోమిలియన్స్ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం పరిశోధించబడ్డ రాయి గురించే నేను చెప్తున్నా. చదువునాను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడు ఎవడునంటే నేనైనా నీవైనా ఇంకెవరైనా విశ్వసించువారు కలవరపడరని చెప్పడానికి మునుపు వాడెన్నడూ సిగ్గుపడడు. ఇప్పుడు యేసయ్య నమ్మినందుకు, యేసయ్య కొరకు సేవ చేసినందుకు, యేసయ్య కొరకు మన పరిచర్య చేసినందుకు, యేసయ్య కొరకు జీవించినందుకు నిన్ను సిగ్గుపరచడానికి దేవుడు సేవకు పిలిచింది. ఈ పరిశోధించబడిన రాయిలో నువ్వు చక్కగా అమర్చబడి ఆయనకిష్టమైన ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడ్డానికే దేవుడిని బతికించి సేవ చేయిస్తున్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాల దేవుని ఉద్దేశం. పునాది రాళ్లతో కట్టడం కాదు దేవుడు. అది రేకుల మందిరమా, తడుకుల మందిరమా, స్లాబ్ మందిరమా, వాటి గురించి కాదు ఇక్కడ నేను చెప్పడానికి. ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్ళు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి కావాలి. ప్రతి సేవకుడు ఒక సజీవమైన రాయిగా కావాలి. ప్రతి సేవకుడు ఒక సజీవమైన రాయిగా ఆ పరిశోధించబడిన రాయి దగ్గరికి ఎవరైతే వెళ్తారో ఆ రాయి వారిని పరిశుద్ధపరిచి పరిశోధింపబడి వారి ద్వారా ఉన్నతమైన పరిచయను దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అప్పుడు దాకా ప్రశ్నలతో విసిగించిన కోషి గారు, అప్పుడు దాకా ప్రశ్నలు విగించినటువంటి అగస్టిన్ గారు ఒక్క మాట కూడా భక్సింగ్ గారిని తన మరణం వరకు మాట్లాడలేదు. ఆమేన్. ఇది రాజరికమైన జవాబు. You have to faith with the Lord. They shall not be asked any question to you. నువ్వు విశ్వాసమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని చూచి మిగిలిన వాళ్ళు నీ జీవితంలో ఎన్నడూ నిన్ను ప్రశ్నించుకుందురుగాక. హెబీలు వాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబీలు వాసిన పత్రిక ఇంత గొప్ప రక్షణను ఎక్కడ చేసావు? మా 2వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగంలో రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతాల చేతను చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా దృఢపరచబడెను. ఈ సాక్ష్యములన్నీ ఎక్కడంటే ఆ పరిశోధించబడే రాయిని ఎవరైతే కేంద్ర బిందువు చేసుకుంటారో వారి సాక్ష్యాలు దృఢపరచబడతాయి. ఆమేన్. నీ గురించి ఒక సాక్ష్యం ఇచ్చే తరం లేపబడాలంటే నీవు ఇప్పుడు విశ్వసించేటువంటి వ్యక్తి పరిశోధించబడిన రాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకొని సేవ చేస్తే నీ గురించి నీ తర్వాత నీ పిల్లలు మాట్లాడుదురుగాక, నీ సంఘస్థులు మాట్లాడుదురుగాక, ఒక తరం నీ గురించి మాట్లాడుగాక. ఒక తరం నీ గురించి నా గురించి మాట్లాడాలనంటే మన జీవితంలో వేస్తున్న పునాది ఎలా ఉండాలో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే యేసు క్రీస్తు ప్రభువే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్ చెప్తాం గట్టిగా. మనము కట్టబడింది ఎక్కడంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు యేసే
ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఈ సంఘానికి ఎవరంటే మూలరాయి. ఈ సంఘానికి మూలరాయి. ఈ సంఘానికి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మూలరాయి. అది పరిశోధించబడిన మూలరాయి కనుక ఈ అపోస్తులు వేసిన ఈ యొక్క పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద, మన పితరులు వేసిన పునాది మీద ఈరోజు నీవు నేను కడుతున్నాం. కానీ వేరొక పునాది మీద మనము పరిచర్య చేయడం లేదు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు మన పునాది సరైనదా కాదా అని ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే రాబోతున్న తరము నీ గురించి మాట్లాడాలి. ఆమేన్. రాబోతున్న తరం ఎప్పుడైతే నీ గురించి మాట్లాడుతుందో నువ్వు విశ్వాసం అనే పునాది మీద చక్కగా కట్టబడుతున్నావని అర్థం. రెండో విషయం చూడండి దయచేసి. అనగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. సియోనులో, చదువు బిడ్డ. సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే. చాలు బిడ్డ. రెండోది అంటే సియోనులో పునాది రాయి. సియోనులో పునాది రాయి అట. యేసుక్రీస్తు ప్రభు రెండవదిగా సియోనులో పునాది రాయిగా కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు ఈ భూమి మీద వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తు ప్రభువే. ఈ పునాది ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఈ సియోన్లో వేసిన ఈ పునాది యేసుక్రీస్తు ప్రభు అని నీకు నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ వేసిన పునాది మీద కట్టడానికి మనం ఒక స్థిర నిశ్చయత కలిగి సేవ చేయాలట. స్థిర నిర్ణయం కలిగి సేవ చేయాలి. ఎలాలోయలో యుద్ధం జరుగుతుంది. సౌలు చేతిలో ఈటుంది. సౌలు చేతిలో విచిత్రమైనటువంటి డాలు, తర్వాత ఇంకేమున్నాయి అన్నయ్య? ఇంకేమేమి ఉన్నాయి? శిరస్త్రాణం, తర్వాత కవచం, వచ్చి ద బ్రెస్లెట్ ఆఫ్ ద ప్లేట్స్, కవచం, తర్వాత డాలు, తర్వాత ఇంకేమున్నాయి చెప్తే బాగుంటుందిగా. కత్తి, దట్టి, చెప్పులు కూడా. చెప్పులు, ఆ చెప్పులు మామూలు చెప్పులు కాదు అవి. సైనికులు సైతం తొక్కితే కథన రంగంలో పరిగెత్తేంత వేగం కలిగిన చెప్పులు. ఇన్ని చెప్పులు తీసుకొచ్చి ఈ యొక్క డాలు కట్టి అన్న ఇప్పుడు ఏమేమి చెప్పాడు అన్ని ఎక్సెట్రా ద స్వార్డ్ అంటూ ఎవ్రీథింగ్ ఆర్నమెంట్స్ అంటే పుట్ ఆన్ టు ద డేవిడ్ లైఫ్. దావీదు ముందు అన్నీ పెట్టాడు. దావీదు ఏమన్నాడంటే, I never be used it of all the items, but have the only one stone in my cattle. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక్క రాయి నా చేతిలో ఉంది. I have the only one stone in my hand. ఆ ఒక్క రాయే యేసుక్రీస్తు ప్రభు. ఇశ్రాయేలుకి ఎవరి వల్ల రక్షణ కలగలేదు. ఇశ్రాయేలు ఏ మనుషుడి ద్వారా, కత్తి ద్వారా, ఈటు ద్వారా, డాలు ద్వారా, అలాగా వాళ్ళు ధరించినటువంటి ఏ ఖడ్గము ద్వారా కూడా ఇశ్రాయేలుకి ఆ దినాన ఏలాలోయలో దేవుడు విజయాన్ని ఇవ్వలేదు. ఒక్క రాయి, ఆ రాయిగా యేసుక్రీస్తు ప్రభు ఆ రోజే కనబడ్డాడు. దే కెనాట్ బి అండర్స్టాండింగ్. ఈ యుద్ధంలో ఇంతమంది సైనికులు ఉంటే దాదాపు 40 డేస్ 40 రోజులు ఎంత అలసిపెట్టారో ఆలోచించి. 40 రోజులు దూషణ మాట్లాడినారు. 40 రోజులు వారు నానా రకాలైన వేదనలు అనుభవించారు. 40 రోజులు వాడి చేతిలో నానా మాటలు మాట్లాడేవాడు. బయటకు వచ్చినప్పుడల్లా వీరందరూ ఆ గుహల్లోకి వెళ్ళి దాక్కునేసేవాళ్ళు. కానీ దేవుడు వారికి కత్తి చేత విజయం ఇచ్చాడా? అంత రాయి చేత విజయం ఇచ్చాడా? మీకు అద్భుతం మాట చెప్తా. ఒకవేళ నువ్వే డేవిడ్ అనుకో, ఒకవేళ నువ్వే డేవిడ్, నువ్వే దావీదు అనుకో. నీ చేతిలో ఆ రాయి ఉంది. ఆ రాయే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు అమాంతంగా రాయి ఎగరగరగర తిప్పి బలగా కొట్టావు. కొట్టిన వెంటనే ఆ కొట్టిన వ్యక్తి అమాంతంగా వెనకబడతాడా లేదా? వెనకబడతాడా లేదా? రూల్ ప్రకారంగా సైంటిఫిక్గా అన్నా నేను తోస్తే వెనకబడతావా ముందు పడతావన్నా? మళ్ళా చెప్పాలి, వెనకబడతాడు. ఇప్పుడు దావీదు కొట్టిన రాయి వెంటనే ఈ యొక్క గొల్యాతుకు తగలగానే వెనక్క పడాల్సిన వ్యక్తి ముందుకెందుకు పడ్డాడు అంటే, సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే శత్రువైనటువంటి సాతాను మీద ఉపయోగించాడో, తండ్రి అయిన దేవుడు అమాంతగా కుమారుడు ముందు తోశాడు. కొట్టి చెప్పట్లుగా కుమారుడు పాదాల ముందు తోశాడు. ఇక్కడే ఏలాలోయలో దేవుడు ఒక మర్మంగా కనపడ్డాడు. నీకు అర్థం కావాలంటే కాస్త అలాగ లోతులోకి వెళ్ళి, ఆ రాయి ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆ ఏట్లోంచి 5 రాళ్ళు తీసుకొచ్చాడు. అది విశ్వాసమైన రాయి, ప్రార్థన రాయి, అలాగనే దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధత, దేవుని చిత్తం, దేవుని నీతి, ఈ 5 రాళ్ళు ఎత్తుకొని వస్తుంటే వాటన్నిటిలో విశ్వాసమైన రాయి చేత మాత్రమే గొల్యాతుని చంపగలిగిన దావీదు వెనక్కబడి ఉంటే దావీదు చేయి పైకెత్తిండేవాళ్ళు. జనాలని సామానులా నువ్వు కొట్టడం పట్టావు, అనిలన్నా నువ్వు కొట్టావన్నా వాడు వెనకబడ్డాడని అంటావు. కానీ ఇప్పుడు దావీదు కొట్టాడా?
కొట్టుంటే వెనకబడాల్సిన వ్యక్తి ముందెందుకు పడ్డాడు రా బిడ్డ? ₹1,00,00,000 క్వశ్చన్ ఇది. సాక్షాత్ దేవుడు నీ వెనకుండి యుద్ధం చేసి శత్రువును నీ పాదాలు ఎదుటకు తోసేస్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. శత్రువును నీ పాదాలు ఎదుట తోసేది ఎవరంటే ఆ సియోన్లో పునాది రాయిగా వేశాడే, ఆ పునాది రాయిలో నీవు నేను అమర్చబడి ఉన్నాము. ఆమేన్. మీకు అద్భుతమైన మాట చెప్తా. 3 చదవండి దయచేసి. 28వ అధ్యాయం 16వ వచనం. 28వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథం. నేను అక్కడి నుంచి పక్కకు పోలేదమ్మా, మీరే పక్కకి వెళ్ళిపోయారు. నేనే అది పరిశోధించబడ్డ రాయి ఇప్పుడు అమూల్యమైన తలరాయిగా మారిపోయింది. ఇప్పుడు 3వదిగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ అమూల్యమైన తలరాయిగా మారిపోయాడు. ఎందుకైనా అమూల్యమైన తలరాయిగా మారిపోయాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇప్పుడు ఇల్లు కట్టేవారు ఈ మాట అట్లా నోట్లు పెట్టుకోరు. కట్టేవారు మాకు చెప్పా కదా అన్న, నీకే చెప్పా, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి అని నేను అడుగుతాను లాస్ట్లో. అన్న ఏందన్నది? అది గుడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇల్లు కట్టేవారు, ఈ కట్టేవారట ఏం చేశారంటే నిషేధించబడినటువంటి ఈ రాయి మూలకు తలరాయి, అమూల్యమైన తలరాయిగా యేసుక్రీస్తు ప్రభు మారిపోయాడు. ఎవ్వరికి కనబడలా ఈ తలరాయి అనే విషయం, ఎవరికి బోధల్లో ఎవరికి అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త అనగా 21వ అధ్యాయం 42వ వచనంలో ప్రసంగం చేసినప్పుడు ఆ 11 మంది శిష్యులకి ఎవరికి అర్థం కాల. హల్లెలూయా. ప్రసంగం చేస్తుంటే చాలామందికి అర్థం కాదు. వాళ్ళ 11 మందికి ఎవరికి అర్థం కాల, ఒకరిద్దరు తప్ప. ఆ తర్వాత వచ్చి ఆయన తిరిగి మళ్ళా మార్కొసు వార్త 12వ అధ్యాయం 10వ వచనంలో నిషేధించబడిన రాయి గురించి మీరు చదవలేదని చెప్పినప్పుడు కూడా ఎవరు అర్థం చేసుకోవాలి. దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎక్కడో దమస్కు పట్టణంలో కళ్ళు పోయిన వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు ఎలా అర్థమయ్యాడు? ₹1,00,00,000 క్వశ్చన్ ఇది. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. అపోస్తుల కార్యం ఆయనకి ఎలా అర్థమయ్యాడో చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. ఎవరికి అర్థమయ్యాడంటే మొదట అపోస్తున్న పౌలుకి. ఆమె చెప్తా గట్టిగా అన్నా, ఈ మర్మం ఇంకెవ్వరికి అర్థం కాలేదన్నా. ఈ మర్మం ఇంకెవ్వరికి ఏ యొక్క 11 మంది శిష్యుల్లో ఎవరు చెప్పడానికి ధైర్యం సాహసించలేదు. వాళ్ళు ఒకేలా సమాజ మందిరంలో చెప్పుండొచ్చేమో కానీ ఒక్క అపోస్తులుంటి పౌలు గారు మాత్రమే అన్యుల మధ్యలో దాదాపు 13 రకాల భాషలు మాట్లాడేవారి మధ్యలో తన ప్రసంగం చేసిన సందర్భం అది. 4వ అధ్యాయం. అంతమందిలో చెప్పిన మాట ఎలా అర్థమయ్యాడో యేసు ప్రభు చెప్తున్నాడు. చదువున్నాను ఇప్పుడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించబడిన రాయి ఆయనే, అనగా యేసుక్రీస్తు ప్రభువే. ఆ రాయి మూలకు తలరాయను. మరి ఎవరి వలన, ఇంకా ఏ రాళ్ల వల్ల రక్షణ కలుగదు కానీ ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఈయబడిన ఏ నామము ద్వారా కూడా రక్షణ పొందలేము. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏ నామములో రక్షణ పొందలేము. రక్షణ గురించి ప్రకటించే వాళ్ళు ఎవరంటే అమూల్యమైన రాయిని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే రక్షణ గురించి మాట్లాడగలరు. They will speak that only salvation about the Jesus Christ. They can be understanding for the find of the stone, the finest of the stone. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన రాయిగా పేతురుకి, క్షమించండి, పౌలుకి అర్థమయ్యాడు. పౌలుకి అర్థమయ్యాడు. ఫస్ట్ పౌలుకి. ఈ 4వ అధ్యాయం పేతురుకి అర్థమైతే ఈ విషయం అందరూ చర్చించుకుంటున్నారు. అందరు చర్చించుకుంటుంటే ఒక్కసారిగా దమస్కు పట్టణంలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గురించి మాట్లాడారు అందరూ. అదేంటయ్యా మన మెయిన్ ప్రీచ్ ఏమంటారు ఇంగ్లీష్లో, ప్రధాన పాస్టర్ని ఏమంటారు, మనల్ని ఏమంటారు, ఆర్చ్ బిషప్ అంటారు. వద్దులే పాపం, నేను వాళ్ళ గురించి నేను టచ్ చేయను. నాకెందుకు కరెంటుతో పని? కరెంట్ నాకు ఫ్యాన్ తిరిగితే చాలు, లైట్ వేసుకుంటే చాలు, నాకు జస్ట్ మిక్సర్ పని చేస్తే చాలు, నాకు ఎవరితో టచింగ్ అవసరం లేదు. వాళ్ళు బిషప్ అయినా ఐ రెస్పెక్ట్ టు ఆల్ ద పీపుల్, లైవ్ పోతుంది. బట్ ఇప్పుడు నాకు ఎవరు కావాలంటే, నాకు ఇప్పుడు కరెంట్ ఎవరు పనిచేస్తుందంటే నాకు ఫ్యాన్ తిరిగితే చాలు, మిక్సర్ తిరిగితే చాలు. నాయన అర్థమవుతుందా? ఇప్పుడు ప్రీచ్ ఆఫ్ ద మెయిన్ ప్రీస్ట్,
ఇంగ్లీష్లో ద ప్రీచ్ ఆఫ్ మెయిన్ ప్రీస్ట్. ఈ ప్రధానమైనటువంటి వ్యక్తి మనందరికీ పునాదిరాయిగా ఉన్నటువంటి పేతురు గురించి అపోస్తలుడు పౌలు విన్నప్పుడు పౌలు ఒక మాట అన్నాడు. ఆయన ఎథెన్స్ పట్టణానికి వెళ్తే ఆ ఎథెన్స్ పట్టణంలో తిరుగుతుంటే ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క రాయి మీద, ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క రాయి మీద, ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క రాయి మీద ఉంది. అన్ని రాళ్ళు చూసుకొని పోతున్నాడు. ఈలోగా ఏథెన్స్ పట్టణస్తులందరూ కూడా మనలాగిన గుంపులుగా కూడుకున్నారు. కింద ఏదో ఒక కొత్త సంగతి వినాలి, ఏదో ఒక కొత్త సంగతి వాళ్ళు వినాలి. దే హ్యావ్ టు సంథింగ్ అండ్ ద హిడెన్ ఆఫ్ ద థింగ్స్ దే విల్ మినిస్టర్ దే విల్ రివీలేషన్ ఆల్ ది థింగ్స్ ఫ్రమ్ ద మౌత్. పౌలుష యొక్క నోట్లో నుంచి ఏదో కొత్త మాట వస్తే వాళ్ళు వినాలని అందరూ ఆసక్తిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఏథెన్స్ పట్టణంలో తిరుగుతుంటే అన్ని రాళ్ళకి పేరుంది కానీ ఒక్క రాయి దగ్గర మాత్రం పేరు లేదు. ఆమేన్. అన్ని రాళ్ళకి పేర్లు ఉన్నాయి, ఒక్క రాయికి మాత్రం పేరు లేదు. పేరు లేనటువంటి ఆ రాయి దగ్గర నిలబడి అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేయడం ప్రారంభించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. పేరు లేనటువంటి ఆ రాయి దగ్గర నిలబడి తెలియబడినటువంటి ఈ యొక్క నామము, తెలియబడినటువంటి ఈ రాయి ఎవరో కాదు నా ప్రభు అయిన యేసుక్రీస్తేనని వారికి సువార్త చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనుషుడికి ఇంత ప్రత్యక్షత? అన్ని రాళ్ళు అక్కడ ఉంటే అన్ని రాళ్ళ గురించి మాట్లాడకుండా ఏ రాయి మీద అయితే పేరు లేదో ఆ రాయి గురించి మాట్లాడడం ఈ మనిషికి ఎలా సాధ్యపడింది? ఇది అమూల్యమైన రాయి అర్థమైతే వచ్చే ఆలోచన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అర్థమయ్యారు. ఎవరికి అర్థమయ్యారంటే అపోస్తలుడు పౌలుకి అర్థమయ్యాడు కనుకనే ఆ తెలియబడిన ఆ రాయి ఎవరో కాదు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ పునాది ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు దాకా మీరందరూ కూడా ఈ రాళ్ళ మీద ఉన్న పేర్లు చెప్తూ వచ్చారు, కానీ నేను ఈ తెలియబడినటువంటి ఈ రాయి ఒకటి ఉంది, ఆ రాయి మీద ఏ పేరు లేదు, అది ఖాళీగా నిర్మాణాత్మకంగా ఉంది. ఆ నిర్మాణాకృతమైనటువంటి ఆ రాయి కొరకై నేను మాట్లాడుతున్నానని ప్రసంగం చేస్తే అనేకుల హృదయాలు తెరవబడి ఆ దినాన దేవుని వైపు తిరిగారట. ఏథెన్స్ పట్టణంలో, విగ్రహారాధన పట్టణంలో స్వార్థ చేయడానికి అపోస్తలుడైన పౌలుకు దొరికిన ఒక చిన్న ప్రసంగం ఏంటంటే తెలియబడని ఒక రాయి. దావీదు చేతికి దొరికిన ఏట్లో ఉన్న రాళ్ళన్నిటికంటే చిన్న రాయి. యాకోబు పద్మనారామిటికి, లాభానికి, మావనటికి వెళ్ళిపోయాడు. చెప్పాక మావనలకు బునంతా బాగుపడతారు, మావనలకు బునంతా బాగుపడతారు. అంటే మిమ్మల్ని వదిలిపెట్టాలని కాదు, నాయన నన్ను అపార్థం చేసుకోకండి. యాకోబు వెళ్ళాడు, బాగుపడ్డాడు. యాకోబాడికి వెళ్ళిపోయిన తర్వాత మార్గం మధ్యలో ఏం జరిగిందంటే ఆ రాత్రి భయం చేత అనేకమైన రాళ్ళు తలగడగా చేసుకున్నాడు, కానీ ఏ రాయి యాకోబుకి నెమ్మది ఇవ్వలేదు. రకరకాల రాళ్ళని తలగడగా చేసుకున్నాడు. సామాన్యుడా? ఏం సామాన్యుడు అతను? వాళ్ళ అమ్మని మాయ మాటలు చెప్పాడు. తల్లికి కొడుకులు మాయ మాటలు చెప్పినంత ఎవరు చెప్పరు నాయన. సగం తల్లులు చెడగొట్టేది ఎవరంటే కొడుకుల్ని తల్లులే. రాసుకోండి మీ రికార్డులలో. ఎవరైనా ఇళ్ళల్లో కొడుకులు మాట్లాడడం లేదంటే మీరు బాధపడద్దండి. మొదట చేసే తప్పు ఎవరంటే తల్లి. ఆ తల్లి మొదట ఆ కొడుకుని చెడగొట్టి ఆ తర్వాత తండ్రి మీదకి వాడికి ఆయుధంగానో సాయుధంగానో మారుస్తుంది. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే రే మీ నాన్నకి కళ్ళు కనపడవరా, నువ్వు వెళ్ళి ఆ గొర్రె బొచ్చని చుట్టుకొని, వాడికి లేదంత టాలెంట్. అంత టాలెంట్ ఉందా పాపము? ట్రైనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం చేసుకోండి. వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మ ఏం చెప్తుంది కొడుకులు చేస్తారు. హల్లెలూయా. వాళ్ళ నాన్న చెప్పింది చేయరు, ఎందుకంటే వాళ్ళ నాన్న మాట ఎప్పుడు కఠినంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో చేసేసాడు. ఆ గొర్రె చుట్టుకున్నాడు, నేరుగా వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి ఆహారం తీసుకెళ్ళాడు. నేనే ఏశావని అన్నాడు. వాళ్ళ నాన్న దీవించేశాడు. దీవెనలన్నీ మూట కట్టుకున్నాడు. అర్ధరాత్రిలో తిరిగి ప్రయాణం అయ్యాడు. అన్నకు అర్థమైపోయింది, అన్న చంపడానికి వచ్చాడు. ఒకే రోజు ఇద్దరు చచ్చిపోవడం ఇష్టం లేదని చెప్పి ఒకరొకరు వేరైపోయి అడవిలో పరిగెడుతున్నాడు. ఈ పరిగెట్టే వ్యక్తి అనేకమైన రాళ్ళు తలగడగా చేసుకుంటే ఏ రాయి యాకోబుకి నెమ్మదినివ్వలేదు. ఒకే ఒక రాయి యాకోబు తలగడగా మారి పరలోకపు నిచ్చెన చూసేటట్లు చేసింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు పరలోకపు నిచ్చెన యాకోబుకి ఏ రాయి అయితే తలగడగా మారిందో ఆ రాయి ఉన్న ప్రదేశంలో నేడు యెరూషలేము మందిరము కట్టబడి ఉన్నది. ఆమేన్. కాబాబ్ అంతేనా? కాబ్ అంటే ఆ నల్ల రాయి ఎక్కడైతే ఉందో అది సరిగ్గా యాకోబుకి దర్శనం ఇచ్చినటువంటి స్థలం. ఆ స్థలంలో నేడు ముస్లిం సహోదరులు కూడా ఆ నల్లటి రాయి దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఉన్న రాయిని అందరూ కూడా ముద్దు పెట్టుకుంటుంటారు. ఆ రాయిని చూసి అందరూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ రాయి ఎప్పుడైతే యాకోబు కనబడిందో, ఆ రాయి ఎప్పుడైతే తలగడగా మారిందో యాకోబుకి దర్శనం వచ్చింది. దర్శనం ఏంటంటే ఆకాశం తెరవబడింది, దేవదూతలు ఎక్కుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు.
ఏమండి అబద్ధాలు చెప్పినోడికి, మోసం చేసినోడికి, ఏమండి వాళ్ళ అమ్మను మోసం చేసి, వాళ్ళ నాన్న మోసం చేసి, ఉన్న ఒక్కగా నాకు అన్న, అంతేనా, ఒక్కగా నాకు అన్న, అన్నను ఎంతమంది మోసం చేశాడు? మమ్మీ, డాడీ, బ్రదర్. వాడు సీనియరే, మళ్ళీ ఎంత సీనియర్ అంటే అంత సీనియర్ యాకోబు గారు. ఆడికెళ్ళాడు, వాళ్ళ మామకి టోపీ పెట్టాడు. ఇక్కడ పోతా కుట్టుకుని పోయాడు టోపీ. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్పాను, మామూలు ఇంటికి పోయి బాగుపడిన అల్లుడు అని చెప్పాక ఇప్పుడు రెండో సెషన్ స్టార్ట్ చేస్తా. సో ఆడకపోయిన తర్వాత వాళ్ళ మామకి పెద్ద టోపీ కుట్టి నెత్తిన పెట్టాడు. ఆ టోపీ ఏంటంటే మనసులో ఏమో రాహేల్ నుంచుకున్నాడు, కళ్ళ ముందేమో లేయా నుంచుకున్నాడు. ట్రాపింగే కాదా? టోపీ సెట్ అయిందా లేదా? వాళ్ళ మామ ఏం చేశాడు? టోపీ గుట్టడు, టోపీ పెట్టగలిగినాడు. టోపీ గుట్టగలిగినాడు. చూడండి, నువ్వు ఏ కొలతకు వస్తే అదే కొలత నీకు గొడవ పడుతుంది. అర్థమైంది. మనం వాళ్ళని అడిగి వీళ్ళని తీసుకొస్తే ఇంట్లో వాళ్ళు మొత్తం పాడు చేస్తుంటారు. మనకు అనిపిస్తుంటుంది, ఏందిరా నేను ఇంత బాధలు పడి చేస్తుంటే అని అంటే, ఒరే టోపీలు నువ్వు గుట్టకాకరా, నువ్వు టోపీలు నువ్వు కుడితే నీకు టోపీ గుట్టోడు రెడీ అవుతాడు. నేను సీరియస్గా చెప్తున్నా. టోపీ డోంట్ బి ట్రాపింగ్ ఆఫ్ యువర్ క్యాప్. ఆల్రెడీ క్యాప్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. క్యాప్ రెడీ చేయింది అక్కడ. క్యాప్ రెడీ అయ్యే వాళ్ళ మామ వచ్చాడు. అయ్యా, మా ఊరు ఆచారం ప్రకారంగా మంచిది కదయ్యా, ఎవరిని నీ మనసులో చిన్న అమ్మాయి ఉన్నా పెద్ద అమ్మాయిని పెట్టి ఇవ్వడం కాదని కుట్టని టోపీ తీసుకొచ్చి యాకోబు తల మీద పెట్టాడా లేదా? ఆలోచించండి. అప్పుడు అర్థమైంది యాకోబుకి, అబ్బా 7 ఏళ్ళు నేను మనసులో ఉన్న వాళ్ళ కోసం చేస్తే మనసులో లేనోళ్ళ కోసం మళ్ళీ 7 ఏళ్ళు కొనసాగించాల్సి వచ్చింది. టోపీ కుట్టడం ఆపేయి. దేవుడికి తలగడ ఒక రాయి ఇచ్చాడు. ఆ రాయిని నువ్వు చూస్తే నీకు పరలోక దర్శనం కనబడుతుంది. ఆ రాయి ఎవరో కాదు, సాక్షాత్తు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు నీ ముందు అమూల్యమైన రాయిగా కనబడుతున్నాడు. ఆ రాయిని ఎప్పుడైతే నువ్వు కేంద్ర బిందువుగా చేసుకుంటావో, ఆ రాయి మీద ఎప్పుడైతే నువ్వు తలగడగా మార్చుకుంటావో, ఆ రాయిని ఎప్పుడైతే నీ జీవితంలో విశ్రాంతిగా నువ్వు కేంద్రీకృతం చేసుకుంటావో, నీ పరిచర్యకు దేవుడు ద్వారాలు తెరిచి దేవదూతలు ఎక్కిపోయే వాళ్ళుగా దేవుడిని మారుస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పరిచర్యలేక దేవదూతలు ఎక్కిపోయే వాళ్ళుగా మారుస్తాడు. నీ పరిచర్యలేక దేవదూతలు ఎక్కిపోయే వాళ్ళుగా మారుస్తాడు. ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒకే ఒక అద్భుతమైన మాట. ఆ అమూల్యమైన రాయి మీద ఆనుకోవడానికి యాకోబు పట్టిన కాలం ఎంతంటే దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అంతేనా? 20 + 1 21. ఎందుకు బైబిల్ బాగా తెలుసుగా మీకు, రేటు కూడా అనుకోండి. తిరిగి మళ్ళా ఎక్కడికైతే తాను మొదట ఏ స్థలానికైతే నూనె పోసి ప్రతిష్ఠించాడో ఆ రాయి దగ్గరకు వచ్చి నన్ను దీవించని అడిగేదాకా వెయిట్ చేశాడు దేవుడు. నువ్వు ఎన్ని రాళ్ళు తిరుక్కొని వచ్చినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడ సేవ చేసినా, ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎన్ని ఆలోచనలు చేసినా, మరలా నీ దర్శనం దగ్గరికే వస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా దేవుడు నిర్ణయించిన దాని కొరకే వస్తావు. మరలా దేవుడిని తిప్పి తీసుకొచ్చి ఎక్కడ కొడతాడు ఆయన? ఎక్కడ కొడతాడండి? నువ్వు ఏదైతే ఆయన చిత్తంలో ఉన్నావో దానిలోనే వచ్చి దేవుడు మళ్ళీ కూర్చొని పెడతాడు. యాకోబుని ఎక్కడైతే దర్శించాడో తిరిగి మళ్ళీ అక్కడికే దేవుడు తీసుకొచ్చి స్టాండప్ చేసి ఏం చేశాడంటే, నీ పేరు ఇంకా యాకోబు కాదు, వద్దు, 21 సంవత్సరాలు టోపీలు కుట్టింది చాలు, ఇప్పుడు నీకు ఒక పేరు మారుస్తారని ఆ పేరు ఏం పెట్టాడంటే ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. అరే, నీకు పేరు మారాల్సింది ఈ రాయి దగ్గర. ఏ రాయి అది? ఆత్మ సంబంధం రాయి, సజీవమైన రాయి, అమూల్యమైన రాయి ఉందే, ఆ రాయి ఒకటే నీకు పేరునివ్వగలదు. ఆ రాయి మీద ఎవరైతే పరిచర్య చేస్తారో, ఆ రాయిని ఎవరైతే కేంద్ర బిందువు చేసుకుంటారో, ఆ రాయి మీద ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారి జీవితాలలో పేరుకు తగిన ఆశీర్వాదాలు వెల్లడవునుగాక. చివరిగా చదువునాయన, చివరి రాయి ఒకటి దాగి ఉంది అక్కడ. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. చాలు బిడ్డ. ఈ 4వదిగా బహు స్థిరమైన పునాది రాయిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు. బహుస్థిరమైన పునాది రాయి. ఈ పునాది రాయి ఏంటి అంటే బైబిల్లో ఒకసారి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు యేసే ఇంకెవ్వరు లేరండి. ఇంకెవ్వరు లేరు. మరియమ్మ లేదు, యేసేపు లేడు. అర్థమైందా? నేను ఈ మధ్య మరియమ్మని ఎక్కువగా పూజించే ప్రాంతంలో పరిచర్య ఆరంభించాను. సరే, అక్కడ బ్రాంచ్ చర్చి. అక్కడ ప్రజలంతా ఎలా ఉన్నారంటే 99.9% అందరూ మరియమ్మని ఆరాధిస్తారు. 1% మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి పంపించారు. ఒక్క మాట మరియమ్మ గురించి అంటే తిరిగి మళ్ళా నాకు అక్కడి నుంచి రావడానికి దారి కూడా కనపడదు.
ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ ప్రజలందరూ రావాలి. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక పాట పాడిన తర్వాత మరియమ్మ గురించి ప్రసంగం చేసి, మరియమ్మే లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు లేడు, అన్నిటికీ మరియమ్మే మూలమని ఓ 10 నిమిషాలు మరియమ్మ గురించి చెప్పగానే కుర్చీలన్నీ నిండిపోయాయి. హల్లెలూయా. కుర్చీలు నిండిపోయాయి. నిజం చెప్తున్నా. అడగండి, పాస్టర్ గారు శ్యామ్ గారు ఉన్నారు అక్కడ, ఆ చర్చి పాస్టర్ గారు. కుర్చీలు నిండిపోయినాయి. ఎప్పుడు కూడా నువ్వు వస్తానే ఎవరిని కొట్టకూడదు. అమ్మో, నువ్వు పొడుగోలైనా పొట్టోలైనా ఎవరిని కొట్టకూడదు. ఎందుకంటే ఎగిరి కొడుతుంటారు కొంతమంది. ఒక ఆమె నాకు తెలిసిన ఆమె, ఆడు ఇంత ఉంటాడు, ఇంతే ఉంటాడు, వాళ్ళ భార్య అంత ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య భార్య భర్త తగాదా వచ్చినప్పుడు, వింటున్నావు నాయన అహరోను, ఇద్దరికి భార్య భర్త తగాదా వచ్చినప్పుడు మాయ్ వచ్చి కుర్చీ మీద నిలబడి అంటాడంట. వచ్చి కుర్చీ మీద నిలబడండి, లేదా కుర్చీ తెచ్చి వీడికి వెయ్యాలి. వీడి కుర్చీ తీసుకొచ్చి చేస్తే ఆ కుర్చీ మీద ఎక్కి అప్పుడు ఆ అమ్మాయిని చంప మీద కొడతాడు. మీరు ఊహించండి. కావాలంటే పొట్టోలు కాంప్రమైజ్ అవ్వరండి బాబాయ్. వాళ్ళతో మీరు పెట్టుకోకండి. ఉన్నారు ఎవరైనా అట్టటో లేడా? కాంప్రమైజ్ అవ్వరోళ్ళు. వాళ్ళ భర్తలైనా భార్యలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర. నాకు తెలుసు. నేను కూడా అదేనా, నాకు తెలిసి నేను కూడా చెప్పాను. నువ్వు ఏ సైన్ చేసావు ఆ సైన్ నేను కూడా అల్టిమేటెడ్గా ఇమిటేట్ చేశాను నేను. ఇక్కడ ఏం జరిగిందని అంటే, వాడు నన్ను ఒకరోజు అంటాను, అన్నా నన్ను కొడుతున్నాడు అన్న, ప్రార్థన చేయను అనింది. గమ్ముండమ్మ, వాడేం కొడతాడు ఇట్టన్నాను. వాడేం కొడతాడమ్మా, పాపం అంతున్నాడు, బిలిబిత్తినతున్నాడు, వాడు ఏం కొడతాడమ్మా నిన్నంటే, అన్న చావు కొట్టాడు చూడండి అనింది. చూస్తే ఇంతంత వాతలు పడిపోయి ఉన్నాయి. వాడట్టు కొట్టాడమ్మా, వాడు అమ్మాతకు తీసుకొని అలాగ జాడిచ్చి, నువ్వు బట్టలు జాడిచ్చేసాడు వేసేయకుంటారంటే, అమ్మ సామానుడు కాదన్నా, కుర్చీకి మరీ కొడతాడు అని. అమ్మ బాబోయ్, అప్పుడు దాకా ఆ స్టోరీ నాకు తెలియలే. అర్థమైందా? అప్పుడు దాకా స్టోరీ వెళ్ళా. అమ్మ అట్ట కొట్టేదాకా ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు అని అంటే, అప్పుడు నాకు స్టోరీకి వచ్చి రీప్లే చేసింది. నిజం చెప్తా, అది మీకు అవసరం కాదు చెప్తున్నా, వ్యర్థమైన వాడు చెప్పను నేను. మొదట పెళ్ళైన కొత్తలు అంటే ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ షాపులు, బట్టలు, కావాల్సిన కోన్లు, తర్వాత ఏమేం కావాలన్నా లిప్స్టిక్లు, మస్కరాలు అన్నీ కొనిచ్చాడట. ఆ అమ్మాయి అనుకున్నదంట, అబ్బా ఇట్టాడు భర్త నాకు ఏడా దొరకడనేనట. మధ్యలో పటాపటామని కొట్టి మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి కావాల్సిన వస్తువులు తీసిచ్చేవాడట, కావాల్సిన చెప్పులు తీసిచ్చేవాడట, అన్ని రకరకాల బట్టలు, పక్కింటోళ్ళ కంటే కూడా మంచి బట్టలు తీసిచ్చేవాడట. ఒకరోజు ఆ అమ్మాయిని చావు కొట్టేశాడంట, ఆరు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాడట. ఆమె చెప్పిన మాట నిజం చెప్తున్నా నేను. తర్వాత ఇంట్లో దాదాపు 32 చిన్న డబ్బా టీవీ ఉంటే ఆ అమ్మాయిని చంప మీద 4-5 దెబ్బలు కొట్టిన తర్వాత వాడు తీసుకెళ్ళి 40 ఇంచుల కలర్ టీవీ తీసుకొచ్చాడట. దెబ్బలు పర్వాలేదులే, వస్తువులు ఇంట్లోకి వస్తున్నాయి అనుకునిందంట. దెబ్బలు పర్వాలేదులే, ఇంట్లోకి వస్తువులు వస్తున్నాయి అనుకునిందంట. కొద్ది రోజులకి వస్తువులు రాకుండా ఆగిపోయినాయి, దెబ్బలు మాత్రం ప్రారంభించబడ్డాయి. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఆరంభంలో ప్రేమించేటప్పుడు ఎవరినైనా ప్రేమించాలి అని అంటే వారిని అన్నీ కావాల్సినవన్నీ నేను ఇస్తా. ఐ విల్ గివ్ ఆల్ దీస్ థింగ్స్. అది జెర్మియా సార్కి బాగా తెలుసు. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ ద నీడ్, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై పాకెట్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ దే విల్ బి ప్రొవైడ్ ఇట్. అన్నీ ఇచ్చేసిన తర్వాత వాడికి ఇంకెక్కడికి వెళ్ళను, అనిల్ గారు తప్ప, మణిబాబు గారు తప్ప, జెర్మియా గారు తప్ప ఇంకేడ నాకు వద్దు అనుకోని అక్కడే కూర్చోంటాడే. అప్పుడు వాడు తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళి ఆ ఫోల్కి కట్టేసి, ఆ స్తంభానికి కట్టేసి, ఒక స్టిక్ తీసుకొని వాడు కాళ్ళ మీద కొట్టండి. వాడు పోతాడా? చెప్పు పోతాడా? వాడిని తాళ్ళతో కట్టేసినప్పుడు ఏమంటాడు వాడు? నువ్వు కొట్టి చంపినా నేను ఇక్కడే ఉంటాన్నా, నువ్వు నన్ను అన్ని కొట్టినా ఇక్కడే ఉంటాన్నా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అదే చేస్తున్నాడు. ఎథెన్స్ పట్టణంలో అందరిని మొదట ఆకర్షించాడు, అందరిని ప్రేమించాడు, వాళ్ళందరి దేవుళ్ళ గురించి మాట్లాడాడు, చివరికి తెలియబడిన రాయి గురించి మాట్లాడాడు. అందరిని కట్టేసి కొట్టినట్టే ఈరోజు బహుస్థిరమైన పునాది రాయి మీద నీవు నేను పరిచర్య చేయుదుముగాక. విశ్వాసం అదే చేయాలి, నేను అదే చేస్తుంటా. వాడు వెళ్ళాడు, ఇంకెప్పుడు వెళ్తాడన్నా? జెర్మియా అన్నాడు, 20 ఏళ్ళకి నీతో పాటు ఉన్నా, వెళ్ళానా నేను ఎప్పుడన్నా? ఈ కట్టేసి కొట్టే అలవాటు ఎవరికి ఉంటుందంటే ఒక ఏసన్న గారికి మాత్రమే ఉండేది. ఏసన్న గారు మొదట వాడికి కావాల్సిన మిక్సర్ అన్నీ తీసిచ్చేస్తాడు. తీసిచ్చేసిన తర్వాత వాడు తప్పు చేసినప్పుడు వాడిని ఒక దగ్గర కట్టేసి వాడిని కుక్క తిడుతున్నా కూడా వాడు వెళ్ళాడు, ఎందుకంటే వస్తువులు ఎత్తుకెళ్ళిపోతాడని భయం వాడికి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నన్ను దేవుడు ఎందుకు అమరుస్తున్నాడనంటే, ఆయన ఈరోజు నన్ను బహుస్థిరమైన పునాది మీద నిర్మించాలనుకుంటున్నాడు.
ఎందుకు నేను ఇంతసేపు గాయపరిచి మాట్లాడుతున్నాడంటే నిన్ను ఒక స్థిరమైన పునాదిలో ఉంచాలనుకుంటున్నాడు. అస్థిరమైన నిర్మాణకుడిగా నేను ఉంచాలనుకోవట్లేదు. అస్థిరమైనటువంటి వ్యక్తిగా నేను భూమి మీద చూపించాలనుకోలేదు. యూ హ్యావ్ టు ద ప్లానర్ ఆఫ్ ద గ్రేట్ అండ్ కన్స్ట్రక్టెడ్ త్రూ యువర్ బిల్డర్. ఏ యొక్క పునాది మీద అయితే కట్టబడ్డానికి నిన్ను తృణీకరించారో ఆ పునాది మీద నిన్ను కట్టి నీ సంఘాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ఈ సంవత్సరం కొట్టు చప్పట్లు గట్టిగా, నీ సంఘాన్ని దేవుడు చూపించబోతున్నాడు, నీ పరిచర్యను దేవుడు చూపించబోతున్నాడు, నీ ప్రణాళిక అంతా దేవుడు భూమి మీదకు విస్తృతపరచబోతున్నాడు. కొంతమందికి ఉన్న మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, మణిబాబన్న మీరు ఆరంభంలో ఆదికాండం 49వ అధ్యాయం 23 వచ్చిన చదివారు కదా, అది ఏమైంది? ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా, చదవండి. ఇశ్రాయేలుకు బండగా ఆయన మేపడివాడుగా కనపడ్డాడు. హీ కమ్స్ ఫ్రమ్ ద పాస్టర్ అండ్ షెపర్డ్ ఎ స్టోన్ ఆఫ్ ఇస్రాయేల్. ఇస్రాయేల్కి ఆయన ఎందుకు ఒక బండ కనపడ్డాడంటే, ఆ బండ ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు పేతురు సీమోను ఉన్నప్పుడు మొదట ఏమో సీమోన్కి పేరేం పేరు అంటే, సీమోన్ అంటే ఏంటంటే అర్థం అంటే రెల్లు అంట. ఆ తర్వాత సీమోన్ని పేతురుగా మార్చిన తర్వాత పేతురు అన్న మాటకు అర్థం ఏమని రాయబడింది? కేఫా అని రాయబడింది. కేఫా అన్న మాటకు పుట్టినోట ఏమని రాయబడింది? రాయి. ఆమేన్. ఒకవేళ రెల్లి మీద కట్టుంటే, రెల్లి మీద కట్టుంటే రెల్లు, సీమోన్ అంటే రెల్లు. రెల్లు మీద కట్టడానికి దేవుడు అతను నిర్మించుకోలేదు. నిన్ను నన్ను పాత మణిబాబు మీద నిర్మించడానికి దేవుడు ఇష్టపడలేదు. పాత స్వభావం మీద నిర్మించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఒక నవీనమైనటువంటి సేవకుడుగా నిన్ను మార్చి ఆయన నీ మీద నిన్ను ఒక బండగా చేసి నిన్ను ఆయన కట్టాలనుకుంటున్నాడు. ఆమేన్. నిన్ను ఈ శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, పరిశోధించబడిన వ్యక్తి ద్వారా, నిషేధించబడిన రాయి ద్వారా అనేకమైన పరిస్థితులు జీవితంలో ఎదుర్కొన్న తర్వాత నీ మీదనే తన సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. ఇప్పుడు పరలోకపు నమూనా అంతా ఎక్కడ నిర్మించబడుతున్నదంటే ఈ 4 గోళ్ల మధ్య నిర్మించబడుతుంది. ఆమేన్. అందుకే ఏబేలు గ్రంథం 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావెలను, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపరచబడాలి. ఈ గదిలో సంఘం ఇప్పుడు సిద్ధపరచబడుతుంది. ఈ సంఘం దేని కొరకంటే అమూల్యమైన ముఖ్యమైన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద కట్టడానికి ఈ సంఘం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ సంఘం నిర్మించే పని ఎవరి మీద అంటే నా మీద, నీ మీద ఉంది. కానీ అపోస్తలుడు పేతురు ఒక మాట అన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులయ్యి త్రొట్టిల్లుచున్నారు. కట్టేవారు ఎవరంటే సేవకులు. చెప్పాక ఇప్పుడు కట్టేవాళ్ళు ఎవరంటే సేవకులు. కట్టేవారట అవిధేయులయ్యి, వాక్యమునకు అవిధేయులయ్యి త్రొట్టిల్లుతున్నారట. అందుకే ఆ బండ మీద పడ్డవాడు తునాతునకలైపోతున్నాడు. యేసుప్రభు చెప్పాడా, ఈ బండ మీద పడివాడు తునాతునకలైపోతాడు. ఈ బండ మీద స్థిరమైన పునాది అంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకొని ఎవరైతే నిర్మాణాత్మక పని జరిగిస్తారో, నిర్మాణాత్మక ప్రణాళిక సేవ చేస్తారో వారి యొక్క క్రమంగా అభివృద్ధి పొందుతారు. ఆ బండ అయిన క్రీస్తుని అర్థం చేసుకోకుండా వాక్యమునకు అవిధేయులైతే ఆ బండ మీద వారు త్రుట్టిల్లిపోతారట, త్రుడుతారట, మొక్కలైపోతారట, పడి తునాతునకలైపోతారని వాక్యం చెప్పబడింది. మన జీవితంలో మనం చాలాసార్లు వాక్యమునకు అవిధేయులై ఉన్నాం. మరి ఎన్నిసార్లు తునాతునకలు చేసి ఉండాలి? నన్ను ఎన్నిసార్లు దేవుడు తునాతునకలు చేసి ఉండాలి? నిన్ను ఎన్నిసార్లు దేవుడు తొట్టిలింపు చేసి తునాతునకలు చేసి ఉండాలి? ఎన్నిసార్లు నేను నడి రోడ్లో పడేసి లేదా నడి రోడ్లో యాక్సిడెంట్లు పాలు చేసి కాళ్ళు చేతులు ఇంచేసి రకరకాల పరిస్థితులు గుండా ఎందుకు ప్రయాణించకుండా దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన దీర్ఘశాంతము ఇంకా నిన్ను నన్ను కాపాడుతుంది. హీ ఈస్ ద ఓన్లీ పీస్ అండ్ బీ కంఫర్టెడ్ టు అస్. ఆయన దీర్ఘశాంతం నిన్ను నన్ను ఏలుతుంది. ఆ నిర్దేశంతో పరిశోధించబడిన రాయిగా నువ్వు చూసుకోవాలని, నిషేధించబడిన నీ ద్వారా పరిచర్య జరిగించాలని, నీ ద్వారా దేవుడు అనేకమైన నిర్మాణాత్మక పని అంతా నీ ద్వారా జరిగించాలని వాక్యమునకు అవిధేయులు త్రొట్టిల్లుచున్న వారిని కూడా అనగా కట్టేవారు త్రొట్టిల్లుతున్నా కూడా ఎందుకు చూసి చూడనట్టు వెళ్తున్నాడంటే ఆయన గుడ్డి దేవుడు కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎందుకు ఎగ్జంప్షన్ ఇస్తున్నాడంటే హీ విల్ బి సెటరేటెడ్ ఇన్ దిస్ మార్నింగ్. ఈరోజైనా నువ్వు సెటరేట్ అవుతావని కోరుకుంటున్నాడు. ఈరోజైనా నువ్వు వాక్యమునకు అవిధేయుడు కాకుండా విధేయుడయ్యి ఆ బండ మీద తిరిగి మరలా నీ జీవితాన్ని కట్టుకుంటావని కోరుకుంటున్నాడు. మరలా అపోస్తుల ప్రవక్తిస్తున్న పునాది మీద మరలా నీవు ఆరంభించబడిన పని, ఆరంభ దర్శనలో ఏదైతే దర్శనం మేర కొనసాగించావో ఆ దర్శనాన్ని తిరిగి మరలా రేకెత్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరంభంలో ఏదైతే దేవుని ద్వారా అగ్ని చేత పరిశోధించబడిన పని నీకు అప్పగించబడిందో ఆ పనిని దేవుడు మరలా నీ ద్వారా ప్రారంభించాలని ఈ దినాన దేవుడు తన దీర్ఘశాంతాన్ని నీ ద్వారా నా ద్వారా కనపరుస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతమే మరలా ఈ పరిచర్య
నీకు నాకు ఈ సంవత్సరం ఇచ్చింది. ఆయన దయాదాక్షిణ్యమే నీకు నాకు ఈ పరిచర్య మరలా తిరిగి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అని వాక్యం చదివితే పునర్జన్మమైనటువంటి ఆయన కృప ద్వారా మరలా నీకు మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవదూతలకు లేని భాగ్యం నీకెందుకు ఇవ్వబడిందని అంటే ఆయన దీర్ఘశాంతం నిన్ను ఇంకా ఏలాలనుకుంటున్నాడు. నిన్ను ఒక మేపిడి వాడుగా చూడాలనుకుంటున్నాడు. నేను ముగింపులోకి వచ్చాను. నిన్ను మేపిడి వాడుగా, అనేకులను మేపేవాడుగా, అనేకులు ఏలేవాడుగా దేవుడిని చూడాలనుకుంటున్నాడు. ఏ బండకు అవిధేయులే ఒకప్పుడు తొట్టిల్లారో ఆ బండకు నువ్వు విధేయుడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటుంటా నా జీవితంలో, ఎప్పుడు నేను మర్చిపోలేను. ఈ జకరియా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో సిస్టర్ చదివి మిగిల్చారు. చదువు బిడ్డ ఒకసారి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నేను నా చేతిని అమ్మ 3వ అధ్యాయం 9వ వచనం. అవునమ్మా. యెహోషువ ఎదుట అమ్మ చూడు, అందరూ ఈ మాట ఒకసారి నాతో చూడండి. నేనిచ్చిన అందరూ నా చెప్తాను, నేనిచ్చిన రాతి వైపు తేరి చూడుడి. చదువు బిడ్డ. బా, ఇది రెండవ ప్రశ్న మీలో మిగిలిపోయింది. బోను, ఉరి, వల అని చెప్పని ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయట. రాతికి 7 నేత్రాలు ఏంటయ్యా ఉండడం? మనసులో ₹1,00,00,000 క్వశ్చన్ అని చెప్పాను నీకు ఆరంభంలో. ఆ రాయి ఎవరో కాదు. చదవండి దయచేసి నాతో పాటు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాను. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. చాలండి. ఆ 7 నేత్రాలు ఎవరంటే సాక్షాత్తు దేవుని కన్నులట. కొట్టడి చప్పట్లు గట్టిగా. ఆ రాయిలో ఉన్నటువంటి ఆ 7 నేత్రాల రాయి ఎవరో కాదు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ నజరుడైన యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆ 7 నేత్రాలు ఎవరో కాదు, సాక్షాత్తు యెహోవా కన్నులు. యెహోవా కన్నులట. లోకమంతటా సంచరించేటువంటి దేవుని కన్నులు ఒక యేసయ్యలోనే ఉన్నాయి బిడ్డ. నా యేసయ్య కళ్ళుండి చూసే దేవుడు. ఆయన నీ సేవను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు, నీ నిందను చూస్తున్నాడు. నిన్ను ఒక పరిశోధించబడిన సేవకుడుగా, అమూల్యమైన పునాది రాయి మీదుగా నీ పరిచర్య నా పరిచర్య కట్టాలని దేవుడు ఈ సంవత్సరం ఎదురు చూస్తున్నాడు. నేను దేవుడు ఒక నిర్మాణాత్మక వ్యక్తిగా దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. తన పరలోకము నమూనా అంతా భూలోకంలో నువ్వు మాత్రమే నెరవేర్చగలిగిన సమర్థత కలిగిన సేవకుడమని అసమర్థుడని తెలిసినా కూడా, అపనమ్మకస్తులను మనం ఎరిగినప్పటికీ కూడా ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. మనం ప్రతిష్ఠించుకోవడానికి రాలేదు సేవకి. ఆయన నమ్మకాన్ని బట్టి నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠించాడు అపనమ్మకస్తులని తెలిసినా కూడా. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన, ఈ మాట నోట్ చేస్తూ, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కందులు ఉన్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. 7 కన్నులు ఉన్నాయంట ఆ గొర్రె పిల్లకు. వధించబడిన ఆ గొర్రె పిల్ల. జకరియా కనబడింది 3వ అధ్యాయం 9వ వచనం. ఆ రాయిలో కనబడిన 7 రాళ్ళు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో కనబడినటువంటి ఆ 7 నేత్రాలే సాక్షాత్తు యెహోవా నేత్రాలు. ఆ యెహోవా నేత్రాలు ఇప్పుడు ఎవరిలో లేవు. సాక్షాత్తు గొర్రెపిల్ల అనగా వధించబడిన గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభుకి 7 కొమ్ములతో పాటు 7 కన్నులు కలిగి ఆయన పరలోకములో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. He is the stand and midst among the Lord of Lord. ఆయన కొరకు సేవ చేస్తున్న నీవు నేను. దేవుడు కన్ను నిర్మించిన వాడు కానకుండా, చెవి నిర్మించిన వాడు వినకుండా అని రాయబడింది. ఆయనకి నీ గురించి నా గురించి తెలుసు. నీ బాధ నీ కష్టం దేవునికి తెలుసు. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఆ అమూల్యమైన రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. దావీదు చేతిలో ఉన్న రాయి ఒకే ఒక రాయి, గొల్యాతును పడగొట్టగలిగిన రాయి, యాకోబుకు తలగడగా మారిన రాయి, పరిశోధించబడిన రాయి, పరీక్షించబడిన రాయి, అమూల్యమైన రాయి, పునాదిగా వేయబడిన రాయి మీద నీవు నేను పరిచర్య చేయాలని తెలియబడిన రాయి గురించి ప్రసంగం చేసిన పౌలు వలె నువ్వు దేవుని ఆత్మతో ఎథెన్స్ పట్టణం లాంటి పరిస్థితుల మధ్యలో సేవ చేయాలని దేవుడు నీకు మరుగైన మన్నాను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
ఇప్పటిదాకా నీ పరిచర్యలో ఎన్నిసార్లు ఓడిపోయావో, ఎన్నిసార్లు తృణీకరించబడ్డావో, ఎన్నిసార్లు అసహించబడ్డావో, వాటన్నిటి మధ్యలో దేవుడు మరలా నిన్ను నిర్మించాలనుకుంటున్నాడు. మరలా దేవుడిని నిర్మించాలనుకుంటున్నాడు. తన ప్రణాళిక మేరకు దేవుడిని నిర్మించాలనుకుంటున్నాడు. తన చిత్తము చొప్పున దేవుడిని నిర్మించాలనుకుంటున్నాడు. అనేక సార్లు వాక్యమునకు అవిధేయులయ్యి త్రొట్టిల్లిన నిన్ను నన్ను దేవుడు క్షమించి నేటి వరకు బతికించాడంటే అది దేవుని కృప, 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 కృప. అనేక సార్లు వాక్యమునకు అవిధేయులయ్యి, కట్టువారైన మీరు వాక్యమునకు అవిధేయులయ్యి, వాక్యమునకు అవిధేయుడప్పుడు ఆ దయాదాక్షిణ్యపు దీర్ఘశాంతమే నన్ను మరలా సజీవ లెక్కలో ఉంచింది. మరలా సజీవమైన రాయి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడానికి నన్ను కట్టువానిగా నిలబెట్టింది నా దేవుని కృప, దేవుని కృప. ప్రభువా నేను కాదయ్యా, నేను కాదు. అనేక సార్లు నేను ప్రభువా నేను పాపము చెయ్యను అన్నాను కానీ చేశాను, నేను అబద్ధం చెప్పను అన్నాను కానీ చెప్పాను. అయ్యా నేను ప్రభువా అక్కడ దొంగిలించను అన్నాను, దొంగిలించాను. ఎన్నిసార్లు నిన్ను మోసం చేశాను ప్రభువా. అనేక సార్లు ప్రభువా నేను పరిచర్య ఈ కోణంలో చేస్తానన్నాను, ఆ కోణంలో నిన్ను చేయలేక ఒక అబద్ధికుడిగా మిగిలిపోయాను. అనేక సార్లు నీ చిత్తాన్ని నేను చేస్తానని, నీ చిత్త వృత్తి చొప్పున చేయవలసిన నేను నీ చిత్తానికి వ్యతిరేకంగా మారి నిన్ను మోసం చేశాను ప్రభువా. అయినా త్రొట్టిల్లిన నన్ను క్షమించడానికి ఉదయాన్ని ఇష్టపడ్డా. రెల్లునైన నన్ను బండగా మార్చి నా మీద నీ సంఘాన్ని కట్టాలని పూనుకున్నావే. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నన్ను కట్టడానికి ముఖ్యమైన మూలరాయిగా నీవు మారి ఈ పరిచర్య అంతా నీ మీద నిర్మించుకున్నావే. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఇది నేను కట్టిన పరిచర్య కాదు ప్రభువా, నువ్వు కట్టిన పరిచర్య. ఇది నా ద్వారా జరిగించేది కాదు ప్రభువా, నీ ద్వారా జరిగించబడుతుంది. అయ్యా నేను కాదు ప్రభువా, నేను కాదు, నువ్వు, నీవు, 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 నీవు. సమస్తమునకు ఆధారమైన నిన్ను అనేక సార్లు ఆధారం చేసుకోకుండా నేను గురు లేని వాని వలె పరిగెత్తానయ్యా, నన్ను క్షమించు. యాకోబు ఎన్ని ఆలోచనలు కలిగాడు, అన్ని ఆలోచనలు నేను పెట్టుకొని ప్రయాణం చేశానయ్యా. నా తలగడగా చేసుకున్న రాయి యొక్క ఆలోచన మరిచి 21 సంవత్సరాలు పరిగెత్తి ఏ రాయి ఎందుకు చేరాలో అక్కడికి నన్ను చేర్చి మరలా నన్ను మనిషిగా నువ్వు మార్చి, నా పేరు మార్చి నన్ను దీవించడానికి ఇష్టపడిన దేవా, ఈ సమయంలో మరలా మమ్మల్ని దీవించండి. మా పరిచర్యలోనికి ప్రవాహం వల్ల జనులు రుచినట్లుగా పరిచర్య ద్వారాలు తెరవబడును కాకని ప్రార్థిస్తున్నాను. మా పరిచర్య సరిహద్దులలో దైవికమైన నీతిని చూచినట్లు మా అంతరంగంలో ఒక చలనము కలుగు చేయమని కోరుకుంటున్నాను. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పితరులు జరిగించిన పరిచర్యను మేము చేయలేకపోతున్నామయ్యా. మా పితరులు గురించి మాట్లాడిన తరము నా కోసం ఒక తరాన్ని సిద్ధపరచువా ప్రభువా. బ్రతుకున్నప్పుడు మాట్లాడేవారు కంటే లేనప్పుడు మాట్లాడే జనాంగం కావాలయ్యా. అటువంటి సేవలు మాకు దయచేయి ప్రభువా. పరిశోధించబడిన రాయిగా నన్ను మార్చాలని ఇన్ని శోధనలు కూడా నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఇన్ని శోధనలు కూడా నడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలు. అమూల్యమైన రాయిగా అయ్యా నన్ను ఈ భూలోకములో నువ్వు ఉంచాలని నీవే నాకు ముఖ్యమైన మూలరాయిగా మారావా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా, నీకు వందనాలు నాయనా. నీవే నా జీవితంలో సమస్తమై ఈ వేదన, శోధన, బాధలు, కన్నీరు నుండి విడిపించడానికి నీ ఒక అగ్ని వలె మా మధ్యకి దిగి వస్తున్నందులకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. సంఘస్థుల మధ్యలో బ్రతకలేక, సంఘస్థుల మధ్యలో వారి మనసుల మధ్యలో ఇమడలేక, మారిపోతున్న వారి మనసుల మధ్యలో నేను చాలాసార్లు కుమిలిపోయి సేవ చేస్తున్నానని ఏడుస్తున్న ప్రతి సేవకుని సమయంలో తాకమని కోరుకుంటున్నాను. గాయపరచబడిన ప్రతి మనసును తాకమని కోరుకుంటున్నాను.
విశ్వాసుల కుటుంబాల్లో నుంచి దశమ భాగాలు రాకుండా ఆపిన దురాత్మ శక్తి యేసు నామములో సేవకులు విడిచిపెట్టి పో. విశ్వాసాల కుటుంబాల్లో నుంచి అర్పణలు రాకుండా ఆపినటువంటి దురాత్మ శక్తి ఇప్పుడే సంఘాలను విడిచిపెట్టి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నారు. సేవకుని వెంబడిస్తున్నటువంటి దరిద్రత, సేవకుని వెంబడిస్తున్నటువంటి బలహీనత, సేవకుని వెంబడిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి లేమి యేసు నామములో వెడలిపోవునుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని నీ కొరకై పునాది రాయిగా మార్చమని కోరుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డానికి ప్రతి సేవకుడు ఒక చక్కడపు పనివానిగా మార్చి నీ యొక్క నిర్మాణాత్మక పనులు నిర్మించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని మీరు దీవించండి, ప్రతి సేవకుని దీవించండి. నీ బిడ్డలు వారి వారి గ్రామాలలో, వారి వారి ప్రాంతాలలో నీ బిడ్డలు పడుతున్న శ్రమను నువ్వు చూసిన దేవుడు అయ్యా. వారు పడుతున్న ఆకలి వేదన చూస్తున్న దేవుడు అయ్యా. వారి ఆత్మలు దొంగిలించబడుతున్న వాళ్ళు పడుతున్న వేదనను చూస్తున్నావయ్యా. వారి ఆత్మలు వారి ఎదుకు రాకుండా ఆగినప్పుడు అయ్యా, వారు పరులు పంచ పాకినప్పుడు నీ బిడ్డలు పడుతున్న వేదనను చూస్తున్నావయ్యా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఒక విడుదల కలుగును గాక ప్రార్థిస్తున్నాను. ప్రతి సమయం నేను 1,00,000 మంది దేవదూతలు విడుదల చేస్తాను. ప్రతి పరిచర్యలోనికి దేవదూతలు దిగి వచ్చుదురుగాక. ప్రతి పరిచర్య పరిశోధించబడ్డ పరిచర్యలుగా మార్చబడునుగాక. ప్రతి పరిచర్యలు అమూల్యమైన పరిచర్యలుగా మార్చబడునుగాక. ప్రతి పరిచర్యలు సియోను పునాది రాయి మీద కట్టబడునుగాక. ప్రతి పరిచర్య బహుస్థిరమైన పునాది రాయి మీద నిర్మించబడునుగాక. సమస్తము కట్టువాడు నీవు కనుక నీవే ప్రతి పరిచర్యను కట్టి నిర్మించి నడిపించమని కోరుకుంటున్నాను. ప్రతి సేవకుని మీరు అభిషేకించి ఆశీర్వదించి ఇంకా నువ్వు తలాంతలు కలిగి గొప్ప సేవ చేయనట్లు మలచి నీ చేత్తో నడిపిస్తున్న వాళ్ళకే వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి దైవ సేవకులను బట్టి స్తోత్రాలు, ప్రతి దైవ సేవకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా 7 నేత్రాలు ఇప్పుడే మా యొక్క పరిచర్యలో ఉండునుగాక. 7 నేత్రాలు మా పరిచర్యలో ఉండునుగాక. సంచారం చేయు దేవుని నేత్రాలు పరిచర్యలో ఉండునుగాక. వధించబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క కనులు మా పరిచర్యను చూచునుగాక. ప్రతి పరిచర్యలో దేవుని యొక్క అగ్ని నేత్రాలమయమై మా పరిచర్య నింపబడునుగాక. ఆ రీతిగా మీరు ఆశీర్వదించలేకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయాన్ని నేను సార్కి అప్పగిస్తున్నాను. ఇన్ని జరిగిపోయిన తర్వాత, ఇవన్నీ దేవుని ప్రణాళిక జరిగిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళగానే జరిగే అనుభవం ఏందో ఒకసారి వాక్యం చదివి నేను సార్కి మైకిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ద రెవల్యూషన్ చాప్టర్ 21 verse 19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడి ఉండును. మొదటి పునాది, ఆమేన్, చాలు. మొదటి పునాది అక్కడ కూడా రాయిగానే ప్రభువు కనపడ్డాడు. అక్కడ కూడా పట్టణములోకి వెళ్ళగానే 12 గుమ్మాలు, 12 ప్రాకారాలు, 12 నిర్మాణాత్మకమైనటువంటి రత్నాలు, ముత్యాలు, మాణిక్యాలతో కాదు, ఆ నీలమరాయి, సూర్యకాంతరాయి, పుష్యరాగము, ఆ రాళ్ల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సూర్యకాంతపు రాయిగా కనపడ్డాడు. ఆ సూర్యుడే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతి సూర్యుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులందరికీ, ముఖ్యంగా సారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.